శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మళ్ళీ మనము కొంత మన విష్ణు సహస్రనామం చూసుకుందాము. పోయిన వారం 74 శ్లోకంలో మనోజవః తీర్థకరః వసురేత వసుప్రదః వసుప్రదః వాసుదేవః వసుః వసుమనా హవిః అని కొంతవరకు చూసుకుందాం. ఇవాళ మళ్ళీ అక్కడి నుంచి వెళ్దాము. ఈ మనోజవః అన్నప్పుడు జవము జవసత్తువులతో ఉండడం అని మనం చెప్పుకున్నాము. ఈ మనసు అంత సత్తువతో శక్తితోటి బలంగా దృఢంగా ఉండడం కాక జవము అన్నదానికి స్పెసిఫిక్ గా దానికి అర్థము స్విఫ్ట్నెస్, వేగము. మనోజవము అని మనసుతోటి కలిపినప్పుడు మనసులో అనుకున్న వెంటనే అని అర్థం. అంత తొందరగా ఇంకెక్కువ లేట్ చేయకుండా అనుకోగానే వెంటనే పని చెయ్యాలి. ప్రొకాస్టినేట్ చేసి ఏదైనా అనుకున్నాము ఆ పని చేయవలసిన సమయం వచ్చింది అన్నప్పుడు, లేదా అనుకున్న తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, మళ్ళీ చేద్దాం, ఇంకెవరైనా చేస్తారేమోలే, ఇప్పుడు నేను చేయకపోతే ఏమైందిలే అని ఏదో ఒకటి జస్టిఫై చేసుకొని ఎక్స్క్యూజ్ పెట్టుకొని దాన్ని దాటేయడం, తర్వాత చేద్దామని పక్కన పెట్టేయడం, ఇట్లాంటివన్నీ చేయకుండా మనసులోకి ఒక ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చేయగలగడం మనోజవం. ఇది ఉంటే తీర్థం తరించేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడో చేద్దాంలే కాకుండా ఏదైనా మంచి పని ఉంటే, చేయవలసిన పని ఉంటే, మంచిది కానీ చేయవలసింది కానీ లేదా కలిసి వస్తే ఇంకా మంచిది, అటువంటివి వెంటనే చేస్తే అది తరింపజేస్తుంది. అందులో ఆ పని అయిపోతుంది. అప్పుడు దాటడము, తీర్థము అంటే తరించడం, దాటడము అంటే అప్పటికప్పుడు ఆ పని అయిపోతుంది, అది వెనక్కి పెట్టేయచ్చు, ఇంక దాన్ని దాటేసి ముందుకు వెళ్ళొచ్చు. లేకపోతే అది అట్లా గుట్టలాగా పెరుగుతుంది. ఒక్కొక్క పని దానికి యాడ్ అవుతుంది. అది ఇంకా పెద్ద కొండ తయారవుతుంది. ఇంకా కాస్త చేయబుద్ధి అవుతుంది. కాబట్టి అది దాటేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనసులో ఒక ఆలోచన వచ్చిందంటే జవంతో స్విఫ్ట్ గా ఆ పని వెంటనే చేయడం మొదలుపెట్టి చేసేస్తే అప్పుడు అది దాటిపోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ పని అట్లానే ఉంటుంది, మనం అట్లానే ఉంటుంది. చాలా మటుకు మనం చేయకపోతే పనులు మూలన పడి ఉంటాయి. అట్లానే అవి కష్టం అవుతుంది ఒక్కొక్కసారి. ఆ 2 నామాలు అట్లా కలిపి చూసుకోవచ్చు. ఇంకొకటి మనోజవం అన్నప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామిని వదిలిపెట్టి పోబుద్ది అవదు నాకు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం, ఈ 4 ఉంటాయి. ఈ మనోజవం అన్నప్పుడు అదొక్కటే పెట్టుకొని కూర్చోకూడదు. మనోజవానికి మిగిలిన 3 కూడా ఉంటాయి. ఆ పార్ట్స్, ఆ 4 కలిపి చెయ్యాలి ఏదైనా పని చేస్తే. ఎందుకంటే మనం బ్రహ్మార్పణం అనుకొని పని చెయ్యాలి అంటాము. బ్రహ్మార్పణం అనుకొని పని చేయడం అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని అది ఒక పెద్ద శ్లోకం ఉంది. అదంతా కలిపి చూసుకోవాలి. పైగా ఆ ఒక్క శ్లోకమే కాదు, దాని ముందు దాని వెనకాల కూడా ఉంటాయి. మిగిలిన శ్లోకాలన్నీ కలిపి చూసుకుంటే ఆ బ్రహ్మార్పణం అని ఎందుకు చెప్తున్నారు, అది ఎట్లా చెయ్యాలి, చేయడం వల్ల లాభం ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. అవన్నీ తెలిసిన వాళ్ళు గుర్తుగా బ్రహ్మార్పణం అంటే దాంతో పాటు ఇవన్నీ కలిసి వస్తాయి, దాంతో తెలుస్తుంది చదువుకున్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి. లేదా అది తెలియకపోతే బ్రహ్మార్పణం అని ప్రతిదీ బ్రహ్మార్పణం అని చేసుకో అంటే ఎందుకు చెయ్యాలి, చేయడం అంటే ఏంటి, ఏ విధంగా అన్నవి ఆ మిగిలినవన్నీ విషయాలు దానికి సంబంధించినవి తెలియవు. అట్లనే ఈ మనోజవం కూడా ఉత్తగా సపరేట్ గా దాన్ని ఒక్కదాన్నే మనోజవము అంటే మనసు అంత వేగంతో, మనసు ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంతో అంటే ఏంటి, అంత వేగంతో ఏం చేయాలి, మనసు ఎంత వేగంతో వెళ్తుందో అంత వేగంగా, సరే మంచిది అంటే ఏంటి అని తెలుసుకోవాలి కదా. దానికి మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ మన ఆంజనేయ స్వామి. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం, ఈ 4 పార్ట్స్ దానికి ఉండాలి మనోజవానికి. మనోజవం అంటే మనసులో ఒక ఆలోచన కలిగింది, వెంటనే దాన్ని కార్యరూపంలోకి తీసుకెళ్ళాలి. మనసులో ఒక ఆలోచన వచ్చింది, తర్వాత చేద్దాంలే, తీర్చుకొని పారించుకొని చేద్దాం, మళ్ళీ చేద్దాం, రిటైర్ అయ్యాక చేద్దాం, పిల్లల పెళ్లిళ్ళు అయ్యాక చేద్దాం, ఇంకెప్పుడో చేద్దాం, ఆరోగ్యం బాగున్నప్పుడు చేద్దాం, కొంచెం లైఫ్ లో సెటిల్ పడ్డాక చేద్దాం, ఇట్లాంటివన్నీ కాదు. మనసులో ఒక మంచి ఐడియా వచ్చింది, ఒక మంచి చేయాలన్న సంకల్పం కలిగింది, వెంటనే చేయాలి. అది మనోజవం. అది ఎట్లా చేయాలి, మారుత తుల్య వేగం, గాలిలాగా వేగంగా చేయాలి. మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటున్నట్టు కొంచెం కొంచెం చేయడం, నెమ్మదిగా చేయడం. ఏదో ఇప్పుడు
చదువుకోవాలన్న ఉద్దేశం కలిగింది. రిటైర్ అయ్యాక చూద్దాం, తర్వాత ఇంకేదో అయినాక చూద్దాం, ఇంకా తర్వాత ఎప్పుడో చూద్దాం కాదు. మనోజవం వెంటనే చదువుకోవాలి, జ్ఞానార్జన చేయాలన్న కోరిక కలిగింది. అద్వైతం వైపు వెళ్ళాలి, లేదా ఆధ్యాత్మ సాధన చేయాలి, లేదా ఏదో జ్ఞాన సాధన చేయాలి, ఏదో యోగి సాధన చేయాలి, ఏదో ఒక ఐడియా మనసులో వచ్చింది. అది వెంటనే ఇంప్లిమెంటేషన్ ఉండాలి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వెళ్ళాలి. అది మనోజవం. ఈ చేసింది చేద్దాం అనుకోవడం, తర్వాత దాన్ని మెల్లగా స్లోగా చేయడం, రేపే అనుకున్నప్పుడే వెంటనే ఇవాళ రేపో ఈ వారము మొదలు పెట్టడం కాకుండా, మళ్ళీ దానికి అంటే వచ్చే శుక్రవారం మొదలు పెడతాను, ఆదివారం అయితే బాగుంటుంది, ఈసారి పంచమి రోజు మొదలు పెడతాను, ఏకాదశి అయితే మంచిది, మాఘమాసంలో మొదలు పెడతానని ఏదో తిథి వార నక్షత్రాలన్నీ లెక్కలు పెట్టుకుంటూ, మీనం మేషం లెక్క పెట్టుకుంటూ నెట్టుకొని రాకుండా ఉండడం మనోజవం. వెంటనే చేయడం. మారుత తుల్య వేగం అంటే కాళ్ళు ఈడ్చుకుంటూ కొంచెం కొంచెం చదవడం, అప్పుడప్పుడు చదవడం, గుర్తొచ్చినప్పుడు చూడటం. ఆ రకంగా మొదలు పెట్టడం అయితే వెంటనే మొదలుపెట్టి కూడా తర్వాత అంత వేగంగా కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా చేయాలి. అది చేయకపోవడం వల్ల ఉపయోగం ఉండదు. మొదలుపెట్టి కూడా అది ఏదో కుంటి నడకలాగా ఆగి నడుస్తుంటే, కుంటితనము అంటే ముక్కుసూటిగా వెళ్లకుండా ఉండడం, వికుంఠము అంటే ముక్కుసూటిగా వెళ్ళిపోవడం. అట్లా కాకుండా ఆగి వెళ్ళడం, అట్లా చేస్తే ఉపయోగం లేదు. వెళ్ళడం వేగంగా వెళ్ళాలి. కాబట్టి అది మారుత తుల్య వేగం. అది మరుత్తులాగా, అంత గాలి లాగా అంత వేగంగా చేయాలి. చేసినప్పుడు అనుకున్న వెంటనే మొదలు పెట్టాలి మనోజవం. మొదలుపెట్టిన తర్వాత వేగంగా ముందుకు వెళ్ళాలి. ఇంకా జ్ఞానార్జన కోసం ఏదో చదువుకుందామని కూర్చొని ఆ జ్ఞానం పెరగడానికి ఎంత కాలం పడుతుందో అసలు. ఎప్పటికో ఒకప్పటికి ఎన్నాళ్ళో అదే పని పెట్టుకొని కూర్చుంటే, ఒకటి చేద్దాం అనుకున్నాం, ఒక స్తోత్రానికి అర్థం చూసుకుందాం అనుకున్నాం, వేగంగా వెళ్ళిపోవాలి ఆ మార్గంలో. మారుత తుల్య వేగం. ఆ తర్వాత జితేంద్రియం ఉండాలి. ఈ మధ్యలో ఇంద్రియాలు కళ్ళేవో చూస్తాయి, మనసేదో చేయాలనిపిస్తుంది, ఏదో తినాలనిపిస్తుంది, ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ ఇంద్రియాలన్నీ వేరే వైపుకి లాగే అవకాశం ఉంది. మనసులో ఒక మంచి సంకల్పం కలిగింది, అది చెయ్యాలని మొదలు పెట్టాము, వేగంగా వెళ్తున్నాము, మధ్యలో డిస్ట్రాక్ట్ అయ్యాము. ఏం లాభం? ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలి. దానికి జితేంద్రియం తప్పనిసరి. కాబట్టి మనసులో అనుకోగానే వెంటనే మొదలు పెట్టాం మనోజవం. మారుతతుల్య వేగం, వేగంగా వెళ్తున్నాము, ఈడ్చుకుంటూ కాకుండా, ఆ పనిని సాగదీసుకుంటూ కాకుండా, జితేంద్రియం మధ్యలో డిస్ట్రాక్షన్స్ లేకుండా వెళ్తున్నాము. తర్వాత బుద్ధిమతాం వరిష్టం. ఇవన్నీ కూడా ఏదో అదేదో సామెత చెప్పినప్పుడు చెప్తుంటారు. అతనెవరో ఎక్కడికో వెళ్ళిరామంటే వెళ్ళాడు వచ్చాడని. ఎందుకు వెళ్ళాడో తెలీదు, అక్కడ ఏం చేయమని వీళ్ళు పంపిస్తున్నారో తెలీదు, ఎందుకు తిరిగి వచ్చాడో తెలీదు, ఊరి వెళ్ళిరామంటే వెళ్ళొచ్చేస్తాడు అంతే. ఆ రకంగా చేస్తే ఏం లాభం? జ్ఞానంతో చేయాలి. మనోజవం అన్నప్పుడు వేగంగా వెంటనే పని మొదలు పెట్టాలి. స్విఫ్ట్ గా అన్నప్పుడు ఆ ఏం పని, అది ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే దాన్ని సాధించగలము, అది అసలు చేయవలసిన పనా కాదా, చేయకూడదు వద్దు అని చెప్పిన పనే అయితే చేయను, లేదు చేయమన్న పని తప్పకుండా చేస్తాను, దాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా సాధించాలి, అందులో నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్న జ్ఞానం మొత్తం ఉండి దానితో మనోజవం ఉండాలి. ఆ తర్వాత అందులో ఆ మార్గంలో ప్రయాణించేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా జ్ఞానంతో వెళ్ళాలి. వేగంగా వెళ్ళిపోమంటే ఎటు పడితే అటు వెళ్ళిపోవడం కాదు, ఏదో కోడిపిల్లల్లాగా ఎటు పడితే అన్ని డైరెక్షన్స్ లో వెళ్ళిపోవడం కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక మార్గంలో దాన్ని సాధించడానికి వీలుగా జ్ఞానంతో వెళ్ళాలి. కాబట్టి మళ్ళీ బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడై ఉండాలి. వీడి జ్ఞానంతో చేయాలి. ఏదైనా పని చేస్తే మొదలుపెట్టినా జ్ఞానంతో, చేసిన జ్ఞానంతో. తర్వాత డిస్ట్రాక్షన్స్ లేకుండా వాడు జితేంద్రియుడై అటు ఇటు చూడకుండా, మధ్యలో ఆపేయకుండా, ఏదో గుర్తొచ్చింది, ఏదో పని అడ్డం వచ్చింది, ఏదో ఆఫీస్ పని అడ్డం వచ్చింది, ఏదో ఎవరో ఎటో వెళ్తున్నారు, వెకేషన్ కి వెళ్లాల్సి వచ్చింది, ఇవన్నీ కాదు. మనోజవం, మారుత తుల్య వేగం, జితేంద్రియం మూడు ఉండాలంటే బుద్ధిమతాం వరిష్టం ఉండాలి, జ్ఞానం ఉండాలి, జ్ఞానంతో కూడి ఉండాలి. ఏ కర్మైనా జ్ఞానం లేకుండా వెళ్ళిరామంటే వెళ్ళొచ్చేస్తే ఏం లాభం? మన ఆంజనేయ స్వామిని స్పెసిఫిక్ గా
మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని స్పెసిఫిక్ గా ఆంజనేయ స్వామిని ఎందుకు చెప్తారు అంటే దీనికోసమే. మళ్ళీ మనకి ఈ జ్ఞానం లేదు. మనకి ఈ మొత్తం 4 పార్ట్స్ తో పని చెయ్యాలి, 4వది పెట్టుకొని 3 చెయ్యవలసి ఉంటుంది అన్న జ్ఞానం లేకపోవడం వల్ల ఆంజనేయ స్వామిని అనుమానిస్తాం. మన అజ్ఞానం మనకుందన్న విషయం తెలీదు, ఆంజనేయ స్వామిని ప్రశ్నిస్తాం. ఏదో సీతమ్మని చూసిరమ్మంటే ఏళ్ళు మొత్తం ఊరంతా కాల్చొచ్చాడు, చూసిరమ్మంటే కాల్చొచ్చాడు అంటాం. ఎందుకంటామంటే అజ్ఞానంతో అంటాం. ఆయనని వాళ్ళు సీతమ్మ ఎక్కడుందో జాడ చూసిరా అన్నారు, ఎళ్ళాడు చూశాడు వచ్చాడు, అట్లా ఎగురుకుంటే ఆయన ఏం రాలేదు. ఎళ్ళి సీతమ్మని చూశాడు అతి జాగ్రత్తగా, ఎంతో ప్రణాళికతోటి బయలుదేరాడు. మనోజవం మళ్ళీ వెంటనే బయలుదేరాడు. వెళ్ళు అనగానే తర్వాత చూస్తానండి, అన్నం తిని వెళ్తానండి, మా అమ్మకి చెప్పి వస్తానండి, అవన్నీ చెప్పలేదు ఆయన. ఇవాళ మంచి రోజో కాదోనండి, ఇవాళ మంచి రోజు తర్వాత మొదలు పెడతానండి అని చెప్పలేదు, వెంటనే బయలుదేరాడు మనోజవం. మారుతతుల్య వేగంతో వెళ్ళిపోయాడు ఆయన. మధ్యలో జితేంద్రియం డిస్ట్రాక్టింగ్ కాలేదు. మధ్యలో వాళ్ళు సురస వాళ్ళు ఎవరెవరో వచ్చారు, ఆయన డిస్ట్రాక్ట్ కాలేదు. కాబట్టి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం 3 చేశాడు. చేసి ఈ 3 జ్ఞానంతో చేశాడు. చేసి ఎళ్ళిరామంటే ఎళ్ళి రావడం కాదు ఆయన చేసింది, ఎళ్ళాడు వచ్చాడు కాదు. అక్కడ వెళ్ళి సీతమ్మ తల్లిని చూసిన తర్వాత సరే మంచిది, ఇప్పుడు నేను వచ్చానని తెలీదు వెళ్ళానని తెలీదు వీళ్ళకి, నేను వెళ్తాను రామచంద్రమూర్తిని మా సుగ్రీవుని పట్టుకొని వస్తాను. ఈ లోపల ఇక్కడ మనకి యుద్ధం జరగవలసి వస్తుంది. వీళ్ళ బలాబలాలు మనకు తెలియదు కాబట్టి గొడవ పెట్టుకుంటే బలాబలాలు తెలుస్తాయి. నా బలం వాడికి, వాళ్ళ బలాలు మనకి తెలుస్తాయి. అదొక ఫస్ట్ లాభం. రెండవది ముఖ్యంగా మీరు దొంగతనంగా వచ్చారు, నువ్వు వచ్చావు వెళ్ళావని మాకు తెలియదు, నువ్వు మొత్తము సైన్యాన్ని తీసుకొని వచ్చిన దాకా నువ్వు వచ్చావని మాకు తెలియదు, మేము ప్రిపేర్డ్గా లేము, మేము మాకు తెలియకుండా ఉన్న సమయంలో నువ్వు అదాటను వచ్చి యుద్ధం చేసేసరికి మాకు ఆ కన్ఫ్యూజన్ లో మేము ఓడిపోయాము, మోసం చేసి నువ్వు మమ్మల్ని రహస్యంగా మీద పడిపోయావు, అందుకని మేము ఓడిపోయామని తర్వాత అనడానికి వీల్లేదు. కాబట్టి ముందు బలాబలాలు బేరీజ్ వేసుకోవడానికి ఒక అవకాశం కావాలి, దానికి గొడవ పెట్టుకుందాము. పైగా వచ్చి వెళ్తున్నాను, ఎందుకు వస్తున్నాను, సీతమ్మ తల్లి కోసం ఆమె జాడ చూడడం అని చెప్పి మహారాజు గారు రామచంద్రుడు చెప్పి పంపించారు, వచ్చాను చూశాను వెళ్తున్నాను, మళ్ళీ వాళ్ళందరిని తీసుకొని వస్తాను, యుద్ధంలో మేమందరం మిమ్మల్ని ఓడిస్తాము, అది కదా మీ ఫ్యూచర్ అని చెప్పాడు. కాబట్టి మళ్ళీ వాళ్ళ తర్వాత ఏమో మీరు వస్తున్నారని మాకు తెలీదు, సర్ప్రైజ్ లాగా ఉండే, అందుకని మేము ఓడిపోయాం, లేకపోతే గెలిచేవాళ్ళం అని తర్వాత అక్కడ లేకుండా మాట్లాడే అవసరాలన్నీ ఉంటాయి. ఈ 2 లేకుండా బలం తెలియాలి, తర్వాత వాళ్ళ ఎదురు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఉండాలి. ఓడిపోవడానికి కారణం నువ్వు మోసం చేసావని మళ్ళీ మనల్ని అనొద్దు. ఈ 2 కారణాలకి ఆయన కావాలని గొడవ పెట్టుకున్నాడు. నిప్పు పెట్టింది వాళ్ళు, ఆయన నిప్పు పెట్టాక ఆయన ఏం ఊరుకోలేదు, మొత్తం తగలబెట్టాడు. ఆయన సీతమ్మని చూసి రమ్మంటే కాల్చి రాలేదు, ఆయన సీతమ్మని చూసి రమ్మంటే చూసి మళ్ళీ వెనక్కి రాలేదు, చూశాడు, వాళ్ళ బలం ఎంతో తెలుసుకున్నాడు, నేను వచ్చాను మళ్ళీ మా వాళ్ళని తీసుకొని వస్తాను మీరు అయిపోతారని చెప్పాడు. ఆ తర్వాత కాల్చడం గురించి వాళ్ళు చేశారు, ఇంకది తర్వాత పెరిగింది, అది చింకి చాటలాగా మొత్తం వాళ్లే చేసుకున్నారు, అది వేరే విషయం. కానీ ఆయన మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం అన్ని చేస్తాడు ఆయన. కాబట్టే ఆయన మనకు స్టాండర్డ్, మనకి ప్రమాణం ఏదైనా పని చేయడం అంటే. ఈ మనోజవం అంటే అక్కడికి అయిపోలేదు, ఇంకా మిగిలిన 3 పార్ట్స్ కూడా ఉండాలి. తెలుసుకోకుండా చేసుకుంటే బ్రహ్మార్పణం లాగా చేసినట్టు ఉంటుంది. బ్రహ్మార్పణం ఎందుకు చేస్తున్నానో తెలీదు, ఎట్లా చేయాలో తెలీదు, చేయడం వల్ల లాభం ఏంటో తెలీదు, ఊరికనే బ్రహ్మార్పణం అంటారు, అది ఊరికే ఆ నోటితోటి ఊరికే మాట అయిపోయింది. అది యాక్చువల్గా దానివల్ల రావాల్సిన లాభం ఉండదు, ఎందుకంటే దానికి జ్ఞానం తోడైలేదు. అట్లనే ఈ మనోజవం కూడా మొత్తం తెలుసుకొని చెయ్యాలి. జ్ఞానంతో ఒక పని అప్పచెప్పారంటే దాన్ని ఎట్లా సాధించాలన్న జ్ఞానం ఉండాలి. ఆ పని వెంటనే మొదలు పెట్టాలి, ప్రొకాస్టినేట్ చేయకుండా. అది చేసేది కూడా వేగంగా చేయాలి, కాళ్ళు ఇడ్చుకుంటూ కాకుండా, మధ్యలో డిస్ట్రాక్ట్ కాకూడదు, దాన్ని సాధించాలి. అవన్నీ చేస్తే లాభం ఏంటి? తీర్థంకరః, ఉత్తీర్ణం సాధిస్తాము, తీర్ణులం అవుతాము, మనము తరిస్తాము. ఈ తీర్థం అన్నప్పుడు 2 పార్ట్స్, కరము అన్నప్పుడు మనకి 2 అర్థాలు, తీర్థం అంటే 2 అర్థాలు చూసుకుందాం. తీర్థం అంటే నీళ్లు,
మనకు ఆల్రెడీ తెలుసు. తర్వాత తీర్థం అంటే జ్ఞానం అని కూడా ఉంది. తరింపజేసేది ఏదైనా తీర్థం. కాబట్టి ఈ జ్ఞానం ఉంది. దీనివల్ల మనకేంటంటే కరము అన్నప్పుడు మళ్ళీ మనకి 2 అర్థాలు ఉన్నాయి. కరము అంటే చేయడం, కరము అంటే చెయ్యి. కాబట్టి ఈ తీర్థాన్ని మొత్తం నారాయణ తత్వమే తీర్థం. అది కరము తయారు చేయగలిగిన వాడు. అందులో పైగా ప్రాణాలు కూడా నీళ్ల మీదనే ఆధారపడి ఉంటాయి. మొత్తం ప్రాణులు నీళ్లపైన ఆధారపడి ఉంటారు. కాబట్టి ఆ తీర్థాన్ని కరము చేయగలిగిన వాడు, ఆ తరింపజేసి చెయ్యి ఉన్నవాడు. చెయ్యి అందించి పైకి లేపుతాడు. కాబట్టి ఆయన ఇటు తీర్థకరుడు, అటు తీర్థకరుడు. దాన్ని ఎంతైనా ఆలోచించుకోవచ్చు, మనసులో భావన చేసుకోవచ్చు. ఆ తర్వాత వసురేత, వసుప్రద, వాసుదేవ, వసుహు, వసువన అని ఇవన్నీ వసులతోటే ఉన్నాయి మనకి. కాబట్టి ముందు వసు అన్నదానికి, ఇక్కడున్న వసు అన్న నామానికి ముందు అర్థం చూసుకుంటే మిగిలిన వాటన్నిటికీ రేత, ప్రద, దేవ, మన అన్న వాటికి అర్థాలు చూసుకుంటూ వెళ్ళొచ్చు. వసువులు అంటే ఐశ్వర్యాలు. అష్ట వసువులు అంటాము, అంటే అష్ట ఐశ్వర్యాలు అని అర్థం. ఈ అష్ట ఐశ్వర్యాలు ఏంటి అంటే 8గా ఉన్నవి 2 సెట్లు చెప్తారు. ఒకటేంటంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనము సంకల్పాల్లో చదువుకుంటాము. ధనధాన్యాలు, పుత్ర పౌత్రులు, ఆయురారోగ్యాలు అని కొన్ని అడుగుతాము. ఇవన్నీ మన వస్తువులు, ఐశ్వర్యాలు. అవి కావాలని అడుగుతాము. తర్వాత ఈ అష్ట ఐశ్వర్యాల్లో మనకి ఇంకా కొన్ని ఉంటాయి. ఏదో ఆకలి దప్పికలు లేకుండా ఉండడం, ఏదో ఆరోగ్యం బాగుండడం, తర్వాత సడన్ డెత్, మనం సంపూర్ణంగా జీవించకుండా మధ్యలో అర్ధాంతరంగా చచ్చిపోకుండా ఉండడం. ఇటువంటివన్నీ ఐశ్వర్యాలు. అవి వ్యక్తిగతమైన ఐశ్వర్యాలు. ఆరోగ్యం బాగుండడం, తర్వాత మరణం అక్కర్లేకుండా మధ్యలో రావడం, ఇట్లాంటివి లేకుండా ఉండడం, ఆకలి దప్పికలు లేకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ మనకు వ్యక్తిగతమైనవి. తర్వాత మనకి కావలసినవి చక్కగా డబ్బులు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, గౌరవం కావాలి, తర్వాత మనకి పిల్లలు ఉండాలి, వాళ్ళు బాగుండాలి, వృద్ధిలోకి రావాలి, ఇటువంటివన్నీ. ఇవన్నీ మన వస్తువులు, ఐశ్వర్యాలు. ఇవి లేకపోతే అవి దరిద్రాలు. వాటిని అష్టదరిద్రాలు అంటాం. ఉంటే అష్ట ఐశ్వర్యాలు అవి. ఇవి కాక వస్తువులు అంటే ప్రాణాలని కూడా అర్థం ఉంది. నా వస్తువులు అంటే నా ప్రాణాలు, పంచ ప్రాణాలు, అట్లా ప్రాణాలు. తర్వాత వస్తువులు అంటే జ్ఞానం అని కూడా ఉంది. కాక వస్తువులు అంటే మనకి అష్టవస్తువులు అని ఉన్నారు కదా, అష్టవస్తువులు కూడా మళ్ళీ అంటే మన పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అట్లాంటివన్నీ కలిపి అవి కూడా మన వస్తువులు. ఏవైనా సరే ప్రతిదీ మనకు ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కాక మనకు భూమిలో కూడా చాలా ఐశ్వర్యాలు ఉన్నాయి. మనకి రత్నాలు, బంగారము, వెండి, కాపర్, తర్వాత మైకా, అట్లాంటివి, బొగ్గు, ఆయిల్, నీళ్లు, ఇవన్నీ కూడా మనకు భూమిలో నుంచి వచ్చే వస్తువులే, ఐశ్వర్యాలు. ప్రతిది, ఏ రత్నమైనా సరే, వజ్రమైనా సరే, ఏదైనా సరే, ముత్యాలు అన్ని అందులో నుంచి, భూమిలో నుంచే వస్తాయి, సముద్రంలో నుంచి, పగడాలు, అట్లాంటివన్నీ. తర్వాత మళ్ళీ భూమిలో నుంచే మనకి ఎన్నో రకాల తిండి గింజలు వస్తాయి, చెట్లు, అవన్నీ మొత్తము అదంతా కూడా ధనధాన్యాలు మళ్ళీ మన ఐశ్వర్యం. ఇటు ధనము, అటు ధాన్యము, అవి మన ఐశ్వర్యాలు, వస్తువులు. వీటన్నిటితో పాటు జ్ఞానము మనలోనే ఉండి వృద్ధి చెందే మన సొంత ఐశ్వర్యం. అది దాన్నైతే ఇంకెవరెక్కడ, అది పోయే ప్రశ్న లేదు. అది ఒకసారి వచ్చిందంటే ఉంటుంది, అది పోయే ప్రశ్న లేదు. అది జ్ఞానం, అదొక ఐశ్వర్యం. ఇటువంటివన్నీ మనకి మళ్ళీ ఇవే అష్టలక్ష్ములు అని కూడా చెప్తాము. ఈ అష్ట ఐశ్వర్యాలని మళ్ళీ మనము లక్ష్ములు అని కూడా చెప్తాము. మన అష్టలక్ష్మిలో గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి అని అవన్నీ కూడా ప్రతిదీ మనకు వస్తువులే ఉన్నాయి. ఈ వస్తువులన్నిటి గురించి మనము ఇప్పుడు చూసుకుంటూ వెళ్దాము. పైగా ఇంకొక, ఇవన్నీ కాక ఐశ్వర్యాలు ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం. భూమిలో నుంచి వచ్చే ఐశ్వర్యాలు, తిండి గింజల దగ్గర నుంచి, భూమిలో నుంచి వచ్చే
ఇటు డైమండ్ దగ్గర నుంచి, అటు బొగ్గు దగ్గర నుంచి, ఇటు మనకు ఆయిల్ దగ్గర నుంచి, ముడి సరుకు, చెక్కలు, అవన్నీ రత్నాలు, అవన్నీ మన పంచభూతాలు, గాలి, నీరు, అవన్నీ. ఇవన్నీ కాక వసు అన్నదానికి ఇంకొక అర్థం ఐశ్వర్యంతో సంబంధం లేకుండా పక్కన ఇంకొకటి వస్ అన్న రూట్ నుంచి చూసుకుంటే వసించి ఉండడం. ఈ వసించి ఉండడం అనేది కూడా అస్థి, ఉన్నది, వసించి ఉన్నది అన్న దానికి కూడా అది కూడా మన ఐశ్వర్యమే. ఈ వసించి ఉన్నది కాబట్టే విశ్వం. కాబట్టి ఈ మొత్తం విశ్వం మన ఐశ్వర్యం, వసు అది మనకు. ఆ రకంగా ఎన్నో రకాల ఐశ్వర్యాలు మనకు తెలియకుండానే ఉన్నాయి. మనం చాలా ఐశ్వర్యవంతులం, చూసుకోవట్లేదు అంతవరకు. దేవతలను కూడా మనము వసువులనే పిలుస్తాము. కాక ఈ వెలుగులు, సూర్యుల్లో నుంచి వచ్చే కిరణాలు, ఆ వెలుగులు, ఆ కాంతి కూడా, చంద్రుడిలో నుంచి వచ్చే వెన్నెల, అవి కూడా, వాటిని కూడా వసువులనే పిలుస్తారు. ఆ వెలుగులని, ఆ కాంతులని వసువులనే పిలుస్తారు. ఇవన్నీ వసువులు. ఇప్పుడు ఈ వసువుల గురించి కొంచెం చూసుకుందాము. వసురేతాహ, ఆయన వసురేత, రేత అంటే రేతస్సు, అంటే వాటికి ఉద్భవ కారణం, అవి ఉండడానికి, అవి పుట్టడానికి కారణం వసురేత. ఇంకా ఇంకొక అర్థం రేత అన్న దానికి ఏంటంటే, రీ అంటే స్రవించడం, కారణం. ఇవన్నీ ఈ మనకున్న వస్తువులు ఇంతవరకు మనం యాక్చువల్ గా మెటీరియల్ గా చూసుకున్నాము జ్ఞానంతో సహా. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. మనసు ఆర్ద్రం అవ్వడము, దయతో నిండి ఉండడము, ఇవన్నీ కూడా వస్తువులే, మనకున్న ఐశ్వర్యాలే. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే మనసు కరిగింది, ఎవరికైనా మంచి చేయాలన్న కోరిక కలిగింది, మంచి ఆలోచనలు ఉన్నాయి, వాలంటీరింగ్ చేయాలనిపించింది, ఇవన్నీ కూడా మనకున్న ఐశ్వర్యాలే. ఇవి రేత అన్నప్పుడు, రీ అన్న రూట్ నుంచి చూసినప్పుడు అవి స్రవిస్తూ ఉన్నాయని, కురుస్తూ ఉన్నాయి. మన కళ్ళల్లో నుంచి ప్రేమ, దయ, వాత్సల్యం అవి కురుస్తూ ఉన్నాయి అని చెప్పుకున్నప్పుడు, మళ్ళీ వసు అన్నప్పుడు వాత్సల్యానికి కూడా సంబంధం ఉంది. ఈ వాత్సల్యము, ప్రేమ, దయ, కరుణ ఇట్లాంటివన్నీ కురుస్తూ ఉండడము వసురేత అని ఒక అర్థం. పైగా ఇప్పుడు ఇందాక మనం అప్పటి నుంచి చెప్పుకుంటున్న ఈ వసువుల ఐశ్వర్యాల లిస్ట్ లో ఉన్నవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఆ ఉద్భవ స్థానము వసురేత అని దానికి అర్థం, మూల కారణం రేతస్. తర్వాత వసుప్రద. ఈ వసుప్రద అని వెంటనే ఉంటాయి రెండు వసుప్రదాలు. మనకి రెండిటికి రెండు సెట్ల అర్థాలు చూసుకుందాం. ఈ పైన వసుప్రద ఇహానికి సంబంధించింది, ఈ కింద వసుప్రద రెండోది పరానికి సంబంధించింది. ఆ రకంగా చూసుకుందాం మనం. వసుప్రద అన్నప్పుడు ఈ వసువులన్నీ ఉన్నాయి కదా, మనకు అష్ట వసువులు ఉన్నాయి, అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి, అష్ట లక్ష్ములు ఉన్నాయి. ధనధాన్యాల దగ్గర నుంచి, ఆయురారోగ్యాల దగ్గర నుంచి, పుత్ర పౌత్రుల దగ్గర నుంచి, రత్నాల రాసుల దగ్గర నుంచి, డబ్బుల దగ్గర నుంచి, నలుగురిలో గౌరవం దగ్గర నుంచి. ఎవరైనా నన్ను అవమానించారు లేదా యూజువల్ గా అవమానాలు పాలవుతున్నాను అంటే అది మళ్ళీ అష్ట దరిద్రాల్లో ఒకటి. ఇటు సైడు అష్ట ఐశ్వర్యంలో అది గౌరవం. నలుగురిలో గౌరవం ఉంది అంటే అది అష్ట ఐశ్వర్యం, నలుగురిలో అవమానాలు ఎక్కువ జరుగుతున్నాయంటే అది అష్టదరిద్రం, అష్టదరిద్రాలు ఒకటి. అట్లా ఉంటాయి. అవన్నీ వస్తువులు, ఐశ్వర్యాలుగా ఉన్నవన్నీ, ఆ అదృష్టాలన్నీ ఇస్తాడు, ప్రదానం చేస్తాడు. కాబట్టి వసుప్రద. మొత్తం ఇహానికి కావాల్సింది మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి ఇల్లు, మంచి పిల్లలు, మంచి కారు, మంచి ఫ్రెండ్స్ దగ్గర గౌరవం, ఇంట్లో వాళ్ళందరి దగ్గర గౌరవం, వాళ్ళందరితో ప్రేమ, ఇవన్నీ ఏవేవైతే ఏదో ఒకటి మాట్లాడే విభూతులన్నీ కూడా శక్తులే కదా. నా ఐశ్వర్యం మాట్లాడే శక్తి, పాటలు పాడగలిగే శక్తి, గొప్పగా కథలు చెప్పగలిగిన శక్తి, గొప్పగా వేదాలు చదవగలిగిన శక్తి, గొప్పగా వైద్యం చేయగలిగిన శక్తి, గొప్పగా ఐటీ సాఫ్ట్వేర్ కోడ్ రాయగలిగిన శక్తి, మేనేజ్ చేయగలిగిన శక్తి, ఏదైనా సరే ప్రతి ఆ శక్తి అంతా వసువే, ఐశ్వర్యం. వాటన్నిటిని ఏవి కావాలో లోక యాత్రకి అవన్నీ ప్రదానం చేయగలిగిన వాడు, గొప్పగా ప్రదానం చేయగలిగిన వాడు. కాబట్టి వసుప్రద. పైగా
ఈ వసు అన్నప్పుడు వసించి ఉండడం అని చెప్పుకున్నాం కదా. ఈ వసించి ఉండడానికి ముఖ్యంగా ఇవన్నీ ఉన్నాయి. ఇల్లు వాకిలి పిల్లి కూన అన్ని ఉన్నాయి. బాగా డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, గౌరవం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ నేను ఉండాలి. నేను ఉండడానికి ఒక ఆధారం ఉండాలి. కాబట్టి ఆ వసు అన్నప్పుడు వసు అన్నప్పుడు మళ్ళీ భూమిగా ఆధారంగా ఉండాలి. పైగా నేను ఉన్నాను అంటే నాలో ఆ వెలుగు ఉండాలి, ఆత్మ చైతన్యం. అది మళ్ళీ నా ఐశ్వర్యం. ఇవన్నీ ఉంటే ఉన్నాయి, పోతే పోయే. డబ్బులు ఉండొచ్చు పోవచ్చు, ఇల్లు ఉండొచ్చు పోవచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు పోవచ్చు. కానీ నేను అనేది ఎప్పుడూ ఉంటాను. అది నా ఐశ్వర్యం. అది అసలు యాక్చువల్ గా చెక్కు చెదరకుండా ఎప్పుడూ ఉండే శాశ్వతమైన ఐశ్వర్యం. అది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ మిగిలినవన్నీ ఉన్నాయి. దీని చుట్టూ అల్లుకున్నవి అల్లిబిల్లిగా పొదరిల్లు లాగా ఈ ఇల్లు డబ్బులు అవన్నీ, ఇల్లు వాకిళ్ళన్నీ, ఇవన్నీ ఉండడానికి ఒక ఆధారం కావాలి. అవి వసించి ఉండడానికి ఒక ఆధారం కావాలి. కాబట్టి ఆ వసించి ఉండే ఆధారం కూడా ఇచ్చేవాడు వసుప్రద. పైగా నేననేది ఈ శరీరం, మీనా అనే శరీరం వసించి ఉండడానికి ఒక ఆధారం ఉండాలి. దేనివల్ల ఈ శరీరం నిలబడి ఉన్నది, దాన్ని ఇచ్చేవాడు వసుప్రద. కాక ఒకవేళ కావాలి అని కోరుకుంటే మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు. వసుప్రద అన్న ముకుంద అన్న ఒకటే అర్థం. ముకుంద అంటే ముక్ అంటే ముక్తి, విడుదల. అంటే ఇచ్చేవాడు. ముకుంద అన్న వసుప్రద అన్న ఇక్కడ రెండో వసుప్రదకి అదే అర్థం. ఈ వసువు ఐశ్వర్యము, అన్నిటిని మించిన ఐశ్వర్యము మనశ్శాంతి, అక్షయమైన సుఖము, పరమశాంతి, బ్రహ్మ నిర్వాణము, పరమ పదము, అనామయమైన పదము అని కొన్ని పేర్లతో మనం చెప్పుకుంటున్నాం. భగవద్గీతలో కూడా చెప్పుకుంటూనే ఉన్నాము. ఇవన్నీ అన్నిటినీ మించిన పరమమైన ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని కూడా ప్రదానం చేయగలిగిన వాడు. మనశ్శాంతి కావాలి. ఆ మనశ్శాంతి ఎంతటి ఐశ్వర్యమో అది సాధించిన వాళ్ళకి తెలుస్తుంది. మామూలుగా మనశ్శాంతి ఉంది, మనశ్శాంతికి లేదు, మనసు తృప్తిగా లేదు, అసంతృప్తిగా ఉంది అని ఏదో చెప్పుకుంటూ తిరుగుతుంటాం. కానీ అసలు మనశ్శాంతి అనేది ఒకసారి తెలిసింది, అది అనుభూతిలోకి వచ్చింది అంటే అది అసలు ఎంతటి విలువ కట్టలేని, వెలలేని ఐశ్వర్యమో అప్పుడు తెలుస్తుంది. అటువంటి ఐశ్వర్యం ఆ వసు. డబ్బులు, ఇల్లు, వాకిలి, కారు, ఉద్యోగము, నలుగురిలో గౌరవము, పేరు, ప్రతిష్టలు, గొప్పగా మాట్లాడే శక్తి, ఇవన్నీ కాదు. ఇవన్నీ ఐశ్వర్యాలే. ఇవన్నీ తక్కువ రకం ఐశ్వర్యాలు. వీటన్నిటి పైన మనశ్శాంతి ఉంటే అక్షయమైన మనశ్శాంతి, అక్షయమైన పరమమైన సుఖము. అటువంటి స్థితిలో ఉంటే ఇంక దాన్ని మించిన ఐశ్వర్యం లేదు. అది కూడా ప్రదానం చేయగలిగిన పదార్థం అది. కాబట్టి అది వసుప్రద, మోక్ష ప్రదాత అని అర్థం. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో, ఈ వసుప్రదకి మధ్యలో, రెండిటితో పాటు వాటి మధ్యలో మొత్తం కలిపి ఇంకొక అందమైన అర్థం ఉంది. వసు అంటే ఐశ్వర్యం కదా, ఆయనే మనకు ఐశ్వర్యం. మనకు సపరేట్ గా ఒక డబ్బులు, బంగారం, పిల్లలు ఇవన్నీ కాదు. ఈ డబ్బులు, ఇల్లు, పిల్లలు, బంగారం ఇవన్నీ ఐశ్వర్యాలు అనుకుంటున్నాం. కానీ అవన్నీ ఐశ్వర్యాలే. అది ఐశ్వర్యాలు అయి ఉన్నాయి. ఈ ఐశ్వర్యము అనేది ఎవరో, అసలు ఆ ఇల్లు రూపంగా, డబ్బుల రూపంగా, రత్నాల రూపంగా, బంగారం రూపంగా, నా బిడ్డ రూపంగా ఉన్న ఐశ్వర్యము ఉంది కదా, యాక్చువల్ ఏది అయి ఉన్నదో అది దాన్ని అదే మనకి ఇచ్చుకుంటుంది. తనను తానే ఇచ్చుకుంటాడు వసుప్రద. ఆయన వసువు, ఆ ఐశ్వర్యం ఆయనే కదా. ఆ ఐశ్వర్యం ఆయనే అయి ఉన్నవాడు, ఆయనే మనకు ప్రదానం చేసుకుంటాడు. నేను ఇట్లా చేసుకుంటాను అని మనకి చెప్పడం కోసం అని చెప్పి యశోదమ్మకి కృష్ణుడిగా, కౌసల్యాదేవికి రాముడిగా, ఏదో దశరథుడికి రాముడిగా, పర్వతరాజుకి మేనాదేవికి అమ్మవారుగా, పార్వతిగా ఎందుకు పుట్టాడంటే నన్ను నేను ఇచ్చుకుంటాను అని చెప్పడానికి. వసుప్రద అది ఆ రకంగా ఆయన ఇచ్చుకుంటే ఇటు భౌతికంగా, ఇటు పారమార్థికంగా రెండిటిగా మనకి దక్కుతాడు. అది రెండు రకాల ఐశ్వర్యం మనకి. కాబట్టి వసుప్రద అన్నప్పుడు
అదొక అందమైన బ్రిడ్జ్. అది అటు ఇది ఇటు అని చెప్పి రెండింటిని సపరేట్ చేసి చూసుకోకుండా ఈ ఐహికంగా ఉన్న సుఖాలన్నీ ఎవరివై ఉన్నాయో, ఏదై ఉన్నదో అదే నా ఐశ్వర్యము అనుకుంటే ఆ పైన వసుప్రదకి కింద వసుప్రదకి 2 సపరేట్ స్పెషల్ 2 రూపాల్లో ద్వైతంగా కనిపించవలసిన అవసరం ఉండదు. ఆ వస్తువు ఒకటే. దాన్ని మనము ఇటు ఐహికంగా కొన్ని వస్తువులుగా, ఐశ్వర్యాలుగా, డబ్బులు, నా బిడ్డ, గొప్ప జాబ్, అందరిలో గొప్ప పేరు ప్రతిష్టలు అని ఒక రకంగా ఒక సెట్, ఇటు ఏదో మోక్షము, శాంతి ఇటువంటివన్నీ ఇంకొక సెట్ అని చూసుకుంటున్నాం. అది మళ్ళీ ద్వైతంగా రెండు అని చూస్తున్నాం. 2 అని చూడడం అవసరం లేదు. ఒకటే ఉన్నది, ఇదే అది అని చూసుకోగలిగితే అది అద్వైతం అవుతుంది వెంటనే. అప్పుడు 2 వసుప్రదాలు ఉండవు. ఆ 2 వసుప్రదాలు ఒకటే వసుప్రద అవుతుంది. అప్పుడు ఆ 2 వసుప్రదాలు ఇంతకీ ఏంటది? రెండుగా కనిపిస్తున్న విశ్వంగా, విశ్వనాథుడిగా, ఏదో నేను నా పరమాత్మ భగవంతుడు, భక్తుడు భగవంతుడు, జీవాత్మ పరమాత్మ అని ఇన్ని రకాలుగా రెండుగా వసుప్రద అని కనిపిస్తున్నవి. ఇంతకీ ఏంటి అంటే వాసుదేవ. ఈ వస్తువులన్నీ ఉన్నది వాసు అయి ఉన్నది. అది దివ్యంగా వెలుగుతూ ఉన్నది. పరమాత్మ, పరంజ్యోతి, జ్ఞానజ్యోతి అన్న లేదా చైతన్యం అన్న వెలుగులతో దివ్యంగా నాలో వెలుగుతూ ఉన్నది. అదే నా ఐశ్వర్యం. నేనే నా ఐశ్వర్యం. నా జ్ఞానమే నా ఐశ్వర్యం. నా చైతన్యమే నా ఐశ్వర్యం. నా చైతన్యం లేదు, నేనెందుకు పనికొస్తాను? మీ నాన్న శరీరం ఇంకెందుకు పనికొస్తుంది? పంచభూతాల్లో కలిసి పోవడానికి తప్ప. లేదా నా జ్ఞానం అది లేకపోతే నేనెందుకు ఈ శరీరం? కాబట్టి వసించి ఉన్నది ఒకటి ఉంది, వాసు. అది దివ్యంగా వెలుగుతున్నది వెలుగులతో, చైతన్యంగా, ఆత్మగా, జ్యోతిగా, జ్ఞానంగా. అది వాసుదేవం. ఈ వాసుదేవ అన్నప్పుడు వసించి ఉండి దివ్యంగా వెలుగుతూ ఉన్నది అని అర్థం. లోపల ఉండి అంతటా నిండి దాన్ని చైతన్యవంతం చేసి యాక్టివేట్ చేసి నడిపిస్తూ ఉన్నది ఒకటి ఉన్నది. అది వాసుదేవం. ఇప్పుడు ఈ దివ్యంగా వెలుగుతూ ఉన్నది, చైతన్యవంతమై నడిపిస్తున్నది అని ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకుంటున్నామంటే, శరీరం ఉంది అంతే, అయిపోయింది అక్కడికి. అంటే అది శరీరం కాదు, అది వెళ్ళిపోతున్నది, అది శవం అని అర్థం. శరీరం ఉంది, దాంట్లో చైతన్యం ఉంది అన్నప్పుడు ఆ శరీరం పనిచేసే శక్తి దానికి ఉంది, అంతవరకే. అయితే ఈ శరీరం ఉంది, దానికి పనిచేసే శక్తి చైతన్యం ఉంది. ఆ పనిచేసే శక్తితో సరిపోదు, పని చేయించడానికి కావలసిన జ్ఞానం కూడా ఉంది. అప్పుడు అది మామూలు మనందరం పనులు చేసుకుంటూ తిరుగుతున్న మనందరం అవుతాము. కొంతమంది వాళ్ళు శరీరం ఉంటుంది, వాళ్ళలో చైతన్యం ఉంటుంది, కానీ సొంతంగా ఆలోచించుకొని పనులు చేయలేని దురదృష్టం ఉంటుంది. అది ఇంతకుముందు నేను దాన్ని దురదృష్టం అనుకునేదాన్ని. 7-8 ఏళ్ల కింది వరకు, ప్రాబబ్లీ 7-9 ఏళ్ల కింది వరకు శరీరం ఉంది, అది చైతన్యవంతమై ఉంది, కదులుతుంది, పెరుగుతుంది, అన్నం తింటుంది, అన్ని చేస్తుంది. కానీ వాళ్ళు సొంతంగా ఆలోచించుకొని జ్ఞానంతో పని చేయలేరు. ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉంటారు. వయసు ఎంత పెద్దదవుతున్నా సరే అమ్మా నాన్నల మీదో, అక్క తమ్ముళ్ళ మీదో, ఎవరైనా చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోవాలి. ఆటిజం అంటాం అట్లా. ఇంతకుముందు నేను అది దురదృష్టం, పాపం అనుకునేదాన్ని కాదు. అది దురదృష్టం కాదని నాకు అర్థమైంది. వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు. చాలా మంది మనలాగా తింటూ తిరుగుతుంటారు, ఆలోచించుకుంటుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, జ్ఞానం ఉందంటుంటారు, లేదంటుంటారు, ఏదో చేస్తుంటారు. మన అందరము మెజారిటీ ఇట్లా ఉంటాము. ఎవరో కొంతమంది ఈ మనకు ఐహికంగా బాహ్య ప్రపంచంలో కావలసిన జ్ఞానంతో చేయవలసిన పనులు వాళ్ళు నార్మల్ గా మనం చేసేటట్టు చేయరు. కాబట్టి వాళ్ళలో ఏదో లోపం ఉంది అనుకుంటాము. అది లోపం కాదేమో, వాళ్ళ మనసులో ఏం నడుస్తుందో, వాళ్ళు ఎందుకు ఆ రకంగా ఉన్నారో మనకు తెలుసుకునే శక్తి లేదు. కాబట్టి మనం పాపం అనుకుంటాం. ఒక 10 మంది ఒకలాగుండి ఒక్కళ్ళు వేరేగుంటే వాళ్ళని చూసి వాళ్ళకేంటో ఇంత కష్టం వచ్చింది అనుకుంటాం మనము. ఈ విషయం నాకు అర్థం అవడానికి టైం పట్టింది. నాకు కొన్ని కథలు ముందు నుంచే తెలుసు.
వాటి సారం అర్థం అవ్వడానికి టైం పట్టింది నాకు. ఒకటి మన భాగవతంలోనే జడ భరతుడు అని ఉంటాడు. చాలా సాధన చేసుకున్నాడు. ఇంకా ముక్తి సాధించే సమయం వచ్చింది. ఇంకా ఆత్మ జ్ఞానంతో నిండి ఉన్నాడు. ఇంకా అది సిద్ధి సాధించాలి. ఫైనల్ కస్ప్ లో ఉన్నాడు. ఇంకా ఫైనల్ స్టెప్ లో. ఆ సమయంలో మళ్ళీ పుట్టవలసి వచ్చింది, కారణాలు ఏమైనా కానీ. ఇంకా ఆ సమయంలో ఇంట్రెస్ట్ పోయింది జీవితం మీద, పని చేయడం మీద, కర్మ మీద, చదువుకోవడం మీద. వాళ్ళ నాన్న చదువుకోరా, ఎందుకు కాకుండా పోతావురా, చదువు లేకపోతే ఎట్లా, చదువుకునేది లేదు, బడికి వెళ్ళేది లేదు, పెళ్లి చేసుకోవడానికి లేదు, దేని మీద ఉత్సాహం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, అట్లా జడంగా ఉంటాడు. అందరూ పిచ్చోడు అనుకుంటారు, చాలా చులకన చేసి మాట్లాడతారు ఆ జడ భరతుడిని. తర్వాత ఒకసారి అక్కడెక్కడో చెట్టు కింద కూర్చుంటే ఒక రాజుగారు ఎవరి దగ్గరకో వెళ్ళి, ఒక యోగి దగ్గర యతి దగ్గర చదువు నేర్చుకుందామని చెప్పి వెళ్ళుకుంటూ ఈ పల్లకి మోయడానికి ఊరికే ఉన్నాడని మోయమంటాడు. అతను సరిగా నడవట్లేదు, ఆయన అసలే జడంగా ఉంటాడు, ఆయనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అక్కర్లేని విషయాలు ఇవన్నీ ఆయనకు బాగా అర్థమైంది. ఆయన ఆత్మలో ఉన్నాడు నిలబడి. ఊరికనే ఇంక తప్పనిసరి కాబట్టి ప్రారంభం వల్ల వచ్చిన శరీరము దాన్ని చివరి దాకా నడిపిస్తున్నాడు. అంతవరకు ఎంత అవసరమో, ఎంత మినిమం అవసరమో అంతవరకే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఆ లెవెల్లో ఉన్నాడు. ఆయనకి దాని గురించి డిస్కస్ కూడా చేయడు. వీళ్ళకి, మన చూసే వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళ నాన్నకు కూడా అర్థం కాలేదు. ఆ రాజు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడతాడు. అయితే ఆ రాజు అడిగిన ప్రశ్నలకి ఈయన జవాబు చెప్తాడు. ఈయన జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం. ఆయన ఇంకా చివరిన సిద్ధి సాధించి వెళ్ళిపోవలసిన సమయంలో ఉన్నాడు. ఇంకా రాజుకు అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. పల్లకి దింపి ఆయన కిందికి దిగి, నేను ఎక్కడికో పోయి ఏదో నేర్చుకుందాం అనుకున్నాను, నన్ను శిష్యులకు పెట్టుకొని నేర్పిస్తారా అని అడిగి నేర్చుకుంటాడు. వాళ్ళ మనసులో ఏముందో తెలీదు, వాళ్ళ సాధనలో వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఏదైనా అనుకుంటాం. నిన్న చిన్నప్పుడు, చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ గలివర్స్ ట్రావెల్స్ అని చెప్పి బుక్ చదివాను. మనకు స్కూల్లో అబ్రిడ్జ్డ్ వర్షన్స్ అట్లాంటివన్నీ పెడతారు, అవి కావు, నేను యాక్చువల్గా ఒరిజినల్ చదివాను. అందులో ఒక కథ ఉంటుంది. అందులో ఏముంటుందంటే, ఒక మనవాడు గలివర్ అన్ని చోట్లకి వెళ్తుంటాడు, ఒక చోటుకి వెళ్తాడు. అక్కడ ఆ ఊళ్ళో అందరూ ఎవరికి కళ్ళు లేవు. అక్కడ వాళ్ళందరూ కళ్ళు లేకుండా ఉంటారు, ఈయన ఒక్కడికే కళ్ళు ఉంటాయి. వాళ్ళందరూ తెగ బాధపడతారు. అయ్యో, వీడికి ఇంత పెద్ద జబ్బుందే, ఈ చూడటం అనే జబ్బేదో ఉంది వీడికి. మామూలుగా అయితే మంచివాడు, బంగారం లాంటి మనిషి. అక్కడున్న వాళ్ళలో ఒక పిల్ల అంటే వాడికి ఇష్టం చాలా, పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అయితే పెళ్లి చేసుకుంటాను అడిగితే, నీకు అంతా బాగుంది కానీ జబ్బు ఒకటి ఉంది, మేమందరం ఇంత గొప్పగా ఉన్నాము కళ్ళు లేకుండా, నువ్వు కళ్ళున్నాయి నీకు, కాబట్టి నీకు ఆ కళ్ళు తీసేస్తే నువ్వు కూడా మాలాగా గొప్పవాడు అవుతావు, ఇంకా అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తారు. కళ్ళు తీయడానికి ప్రయత్నం చేస్తారు, ఇంకా పారిపోతాడు. ఆయన అన్ని చోట్ల నుంచి ఇట్లే పారిపోతుంటారు. ఆ కథ చూసినాక తెలిసింది, 10 మంది ఒక రకంగా ఉండి ఒకడు ఒక రకంగా ఉంటే వాడెంత గొప్పవాడైనా సరే వాడికి ఏదో జబ్బు ఉంది అనుకుంటాం మనం. ఎందుకంటే మనందరం ఓ లెవెల్లో ఉంటాము. మిగిలిన వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకునే అవకాశం మనకు ఉండదు, తెలుసుకునే ప్రయత్నం చేయము. సగం తెలుసుకునే అవకాశం ఉండదు, సగం తెలుసుకునే ప్రయత్నం చేయము. అయ్యో పాపం వీడికి ఇంత కష్టం వచ్చింది అనుకుంటాము, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాం, చులకన చేస్తాం. జడభర్తుని ఆ రాజు చేసినట్టు వాళ్ళ నాన్న చేసిన సొంత తండ్రి ఎంత చులకన చేసి మాట్లాడతాడో. మీ అన్నలు తమ్ముళ్ళు ఎంత బాగా చదువుకున్నారు, బాగా పెళ్లి చేసుకున్నారు, బాగున్నారు, నువ్వు ఇట్లున్నావు, నువ్వు ఎప్పటికి బాగుపడతావు, ఎందుకు పనికి మాలిన వాడు అని రోజు చదువుతాడు ఆ జడభర్తుని చూసి. ఆయన ఏమండు, వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలీదు. ఈ రకంగా ఇన్ని ప్రాబ్లమ్స్ లో లేకుండా, ఇవన్నీ మన ప్రాబ్లమ్స్ అనుకుంటాము. శరీరం ఉంది, అందులో చైతన్యం ఉంది, దానికి జ్ఞానం ఉంది. ఇందులో 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఒకటి ఉంటే ఉపయోగం, అది కూడా మంచిదే. అసలు శరీరం లేకుండా పోవడం మంచిది. శరీరం ఉంది, చైతన్యం ఉంది, చాలా ఎక్కువ జ్ఞానం ఉంది. దాన్ని వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారో మనకు తెలీదు, మనకు అర్థం కాదు. వాళ్ళు చెప్పరు, అది మేనిఫెస్ట్ అవ్వదు వాళ్ళ జ్ఞానం, కాబట్టి వాళ్ళ జ్ఞానం లేదనుకుంటాము. జ్ఞానం మేనిఫెస్ట్ అవుతూనే మనకు అది వాళ్ళ జ్ఞానం ఉందని అనుకుంటాం, లేకపోతే మనం తెలుసుకునే జ్ఞానం మనకు లేదు. ఎన్ని కాంప్లికేషన్స్ తోటి ఆయన మనలో వసించి ఉండి వెలుగుతూ ఉంటాడు, కాబట్టి ఆయన వాసుదేవుడు. ఈ వాసుదేవుడు నామం మనకున్న 24 నామాల్లో మనము కేశవాయ స్వాహ అని, కేశవాయ నమః అని మనం చెప్పుకుంటున్న నామాల్లో ఈ వాసుదేవం, పైగా ఈ వాసుదేవ మంత్రం కూడా ద్వాదశాక్షరి మంత్రం మనకు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని. అది ఎందుకంత
ఏదైనా సరే అందులో కేశవాయ నమః దగ్గర నుంచి మనకు కృష్ణాయ నమః వరకు ప్రతి నామము అందులో ఉన్న వాటన్నిటికీ చాలా లోతైన అర్థం, మన గురించి మనం తెలుసుకోవాల్సి కళ్ళు తెరిపించే విషయాలు ఉంటాయి అందులో ఒకటి వాసుదేవ. మామూలుగా మనం వసుదేవుడి కొడుకు కాబట్టి వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పుకుంటాం, తప్పులేదు, అది కూడా నిజమే. కానీ అంతకు మించి దానితో పాటు చాలా ఎక్కువ అయి ఉన్న తత్వం అది వాసుదేవ. తర్వాత వసుహు మనం చెప్పుకున్నాం ఇన్ని రకాలుగా. వసుమనాహ, వసువులు అంటే మనము ఇన్ని ఐశ్వర్యాలు చెప్పుకున్నాము. ఇందులో ఒకటి ముఖ్యమైనది బంగారం. బంగారం లాంటి మన అంటే మనసు ఉన్నవాడు, బంగారం లాంటి మనసు మనవాడికి. పైగా ఇంకొకటి అందమేమి అంటే ఆయన మనసులో మనల్ని వసువులు అనుకుంటాడు. వీళ్ళందరూ నా ఐశ్వర్యం అనుకుంటాడు మనందరిని చూసి. ఆహా, నాకెంత ఐశ్వర్యం ఉంది, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇన్ని కోట్ల జంతువులు ఉన్నాయి, ఇన్ని కోట్ల చెట్లున్నాయి, గాలి ఉంది, ఇన్ని బ్రహ్మాండాలున్నాయి, గ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి, ఇవన్నీ నావి 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 నాకే, నేను ఎంత ఐశ్వర్యవంతుడు అనుకుంటాడు. ఇదంతా నేనే అని ఆయన మర్చిపోతాడు అప్పుడప్పుడు. ఆయన వసుమనాహ. ఈ అప్పుడప్పుడు ఇదంతా నేనే అప్పుడప్పుడు మర్చిపోయి ఆయన అవిజ్ఞాత అవుతాడు పాపం, పైన మనం చెప్పుకున్న నామం. పైగా ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం ఇన్నున్నాయి, ఇవన్నీ నావే, ఇన్ని ప్రాణులు నావే, ఇవన్నీ నావే, బంగారం, ఇంత ఐశ్వర్యం నాకని చెప్పుకుంటాడు. అందులో నేను కూడా ఉన్నాను, నా విషయం మర్చిపోతాడు ఆయన. ఈ నన్ను రత్నం అనుకుంటాడు ఆయన, నేను మట్టిపేటను, నేను బొగ్గు ముక్కను ఆయనకు అర్థం కాదు. కానీ నన్ను కూడా బంగారం అనుకుంటాడు. ఆయనకి నా సంగతి మొత్తం తెలియట్లేదు. నేను చాలా గొప్ప అనుకుంటున్నాడు, నన్ను రత్నం అనుకుంటున్నాడు. ఆయనకు మొత్తం తెలియదు కాబట్టి నా సంగతి. ఆయన అవిజ్ఞాత అని మనము ఆ నామం చెప్పుకున్నప్పుడు కొంచెం చెప్పుకొని నవ్వుకున్నాము. పట్టించుకోడు, తెలియదని కాదు, తెలిసినా కూడా పట్టించుకోడు. ఇది కూడా నా ఐశ్వర్యమే అని అనుకుంటాడు, ఏంటో మరి. పైగా ఇదే విషయము పైన అవిజ్ఞాత లాగా ఇక్కడ మధ్య మధ్యలో మీరందరు నా ఐశ్వర్యం అని ఇక్కడ చెప్పినట్టు భగవద్గీతలో మీరందరూ మణులైతే మీ అందరి మధ్యలో దారపోగులు నేనని చెప్తాడు. ఆయన మణి, ఆయన దగ్గర దారపోగులు లాంటి వాళ్ళం మనము. నేను దారపోగులాగా ఉంటాను, మీరందరినీ మణుల్లాగా నేను గుచ్చుకున్నానని చెప్తాను. అంత విలువిస్తాడు. ఆయన చెప్పే అర్థం వేరు, ఆయన చెప్తున్న భావం ఏమి అంటే సూత్రంలాగా మీ అందరిలో తప్పనిసరిగా ఉన్నది సూత్రంలాగా నేనే ఉన్నాను, మీరందరూ ఇన్ని రూపాల్లో వేరు వేరు మణుల్లా కనిపిస్తున్నారు, కానీ సూత్రంగా అంతా ఉన్నది నేనే అని చెప్తున్నాను. అది వేరే విషయం, దాని భావం, దాని తత్వం, దాని తాత్పర్యం. మనము నా పరంగా, మనం కాదు, నేను నా పరంగా ఆలోచించుకొని నన్ను రత్నం అనుకుంటున్నావా, నన్ను వసువు అనుకుంటున్నావా, అక్కడికి నేను ఇంకా వెళ్ళాలి, నువ్వు ఇంకా తెలుసుకోవట్లేదు, ఆ జ్ఞానం నాకు ఇంకా కలగాలి, అది ఎప్పటికి వస్తుందో అని మాటికి అనుకుంటుంటాను. ఆయన మాత్రం మనమందరం ఆయన బంగారం అని ఆయన అనుకుంటుంటాడు. మనందరం ఆయన బంగారం, మనందరం ఆయన రత్నాలు అని ఆయన అనుకుంటుంటాడు. అదంతా నిజమే, మీరందరూ అవును, నేను అక్కడికి వెళ్ళాలి, ఆ స్థితిని చేరుకోవాలి. వసుమనాహ. ఇంకొక అర్థం మనం చూసుకున్నాం కదా, వసు అన్నప్పుడు వాత్సల్యమని. ఆ వాత్సల్యంతో కూడిన మనసు ఆయనది మన మీద, కాబట్టి ఆయన వసుమనాహ. తర్వాత హవిహి. హవిస్సులు అంటే ఈ సమితలు, చిన్న చిన్న పుల్లలు అవన్నీ అందులో వేస్తాం కదా మనం యజ్ఞం చేసేటప్పుడు. కాబట్టి ఈ వస్తువులన్నీ అప్పటి నుంచి మనం చెప్పుకుంటున్నవన్నీ ఏమేమో చెప్పుకున్నాం. రత్నాలన్నాం, పిల్లలన్నాం, ఇల్లన్నాం, ఉద్యోగము, గౌరవము, పేరు, ప్రతిష్టలు, జ్ఞానము, ప్రాణాలు, ఏవేవో చెప్పుకున్నాము. ఇవన్నీ హవిస్సులుగా వాడి ఈ సంసార యజ్ఞంలో, ఈ జ్ఞాన యజ్ఞంలో వాటిని హవిస్సుగా అర్పణ చేస్తే అందులో నుంచి మనకు వచ్చేదేమి అంటే ఈ వసుప్రదం, మోక్షం వస్తుంది. అది చేయగలగాలి. కాబట్టి హవిహి అని ఈ నామాలకి కొంతవరకు అర్థం. మనోజవ తీర్థకర వసురేత వసుప్రద
వసుప్రద వాసుదేవ, వసు వసుమనా హవి. తర్వాత కొద్ది నామాలకి కొంతవరకు అర్థం చూద్దాము. సద్గతి సత్కృతి సత్తా, సద్భూతి సత్పరాయణ, శూరసేన యదుశ్రేష్ట, సన్నివాస సుయామున. సత్ గతి, గతి మనకు గతి అంటే రెండు అర్థాలున్నాయి. గతి అంటే మార్గం అని ఒక అర్థము, గతి అంటే ఆ చివరి స్థానం, ఏది చేరుకుంటామో, ఏది సాధిస్తామో ఆ సాధించిన విషయము ఈ సాధన మార్గము, రెండింటిని గతి అనే పిలుస్తాం మనం. సాధన సిద్ధి రెండు గతులు. ఈ సాధన కూడా మార్గం కూడా సత్, ఆ గతి సిద్ధించింది కూడా సత్ అయి ఉన్నది. ఇప్పుడు మనం ధర్మ మార్గంలో వెళ్ళి ఆ సత్ పదార్థాన్ని సాధించినప్పుడు ఈ మార్గం వేరు, ఆ సత్ పదార్థం వేరు, రెండు కాదు. ఈ మార్గము ఆ సాధించిన సిద్ధి రెండు ఒకటే వస్తువు. ఈ ధర్మమైన ఆ సత్యమైన రెండు ఒకటే. ఈ రెండింటిని మనము క్రమంగా సాధించాలి. సత్య ధర్మ పరాక్రమ అని పైన వచ్చిన నామానికి మనం చాలా అర్థాలు చెప్పుకున్నాం. ఇదే అర్థాన్ని చాలా విధాలుగా చెప్పుకున్నాం. కాబట్టి అది సత్ గతి. పైగా సత్ పురుషులకు గతి అయి ఉన్నాడు. ఆ ఆశ్రయ స్థానము, సాధించవలసిన స్థానము సత్ గతి. సత్ పురుషులకి గతి ఆయనే, సాధించవలసింది ఆయనే, సాధించడానికి మార్గము, ఉపాయము, ఉపేయము రెండు ఆయనే. కాబట్టి సద్గతి అని దానికి అర్థం. తర్వాత ఈ సద్గతినే సతాంగతి అని కూడా అంటాము. ఆ సత్ పదార్థమే మనకు గతి. అది ఎవరికి? ఆ సత్ పదార్థం గతి ఎవరికి అంటే సతాం, సత్పురుషులకి అని అర్థం. దాని తర్వాత సత్ కృతి, ఆ సత్ ఆ సత్ గతి ఆ మార్గంలో ప్రయాణం చేసి ఆ సత్ గతి దాన్ని ఎట్లా సాధిస్తాము అంటే సత్ కృతుల వల్ల. ఆ పనులు కూడా పుణ్యకార్యాలు, పుణ్యకర్మలు చేయవలసిందే, మంగళమైన పనులు చేయవలసిందే. ఏవి పుణ్యకార్యాలు అంటే మళ్ళీ మనం అక్కడికే వెళ్తాము. రాగద్వేషం వదిలిపెట్టిన మనసుతో కోరికలు, ఫలాపేక్షలు, సంకల్పాలు సన్యాసం చేసి, త్యాగం చేసి ఏ కర్మ చేసినా అది సత్ కర్మ. అటువంటి సత్ కర్మలు చేస్తే అప్పుడు ఆ సత్ గతి పొందుతాము. ఈ సత్ కర్మ లేదు అంటే చేసే కర్మలో మనకు కోరికలు లేకుండా చేయడము, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడము, కోపాలు గీపాలు లేకుండా చేయడము, ఇవన్నీ మనకు రాలేదు. రాగద్వేషాలతోటే చేస్తాము, కోరికలతోటే చేస్తాము అని చేసిన పనులన్నీ ఊరికే కర్మలుగా ఉంటాయి. ఆ కర్మలన్నీ, ఆ కర్మల వల్ల, మనం చేసుకున్న కర్మల వల్ల మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, మళ్ళీ అనుభవించవలసి వస్తుంది, సంసారాన్ని అనుభవించవలసి వస్తుంది. ఈ కర్మలు మనం ఎన్ని కర్మలు చేసినా ఇదే పద్ధతితోటి, రాగద్వేషాలతోటి, కోరికలతోటి, ఫలాపేక్షతోటి చేసిన ఏ కర్మలైనా కర్మలే. ఈ కర్మల వల్ల మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, మళ్ళీ లోకాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇది లేకుండా రాగద్వేషాలు వదిలిపెట్టి, కోరికలు వదిలిపెట్టి కర్మలు చేస్తే అవి కర్మలు కావా, అకర్మలు అవుతాయి. అవి సత్కర్మలు అవుతాయి. ఆ సత్కర్మల వల్ల మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, ఇటువంటి లోక విషయాల్ని అనుభవించవలసిన అవసరం లేదు. అది మోక్షము, అది సత్గతి. ఈ సత్కృతి ఉంటేనే ఆ సత్గతి దక్కేది. ఈ సత్గతి ఊరికనే రాదు, సత్కృతుల వల్లనే వస్తుంది. ఈ కృతి ఎట్లా అంటే కోరికలు లేకుండా, ఫలాపేక్ష లేకుండా, కోపాలు లేకుండా కర్మలు చేయగలగాలి. చేస్తే సద్గతి, లేకపోతే కష్టం, లేకపోతే మళ్ళీ సంసారం. సత్కృతి చేస్తే సద్గతి, మామూలు కృతులకి సంసారం. తర్వాత సత్తా. ఇది సత్తా ఉన్నవాడు, శక్తి ఉన్నవాడే చేయగలడు, అందరు చేయలేరు. ఈ కోరికలు వదిలిపెట్టడం, కోరికలు ఈ పని చేయడం వల్ల నాకు ఇది వస్తుంది అన్న ఆశతోటి ఆ పని చేయకుండా ఉండడం,
ఏది ఉపయోగం లేదంటే ఇంకెందుకు పని చేయడం అని చేయకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ ఏవేవో చేస్తుంటాం. కోపాలు మళ్ళీ పైగా. వాడికి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది, నేను ఎంత చేసినా నాకు ఇంతే, ఏవేవో ఉంటాయి. వీటన్నిటి వల్ల ఆ ఊరికి కర్మలుగా మిగిలిపోతాయి. కానీ అట్లా కాకుండా కోరికలతో కోపాలతో కాకుండా రాగద్వేషాలకి దూరంగా ప్రతిఫలాపేక్ష లేకుండా యోగంగా కర్మ చేస్తే అది సత్కృతి. అప్పుడు అది సత్తా ఉన్నవాడే చేయగలడు, మామూలుగా అందరూ చేయలేరు. ఆ చేయగలిగినది అప్పుడేమవుతుందంటే ఆ సత్తా ఉన్నవాడు ఆ సత్కృతులు చేసుకుని సత్గతిని సాధిస్తాడు. ఇంతకీ సాధించే సత్గతి ఏంటంటే మళ్ళీ సత్. ఆ సత్ పదార్థం ఏదై ఉన్నదో అంటే వాడిని వాడే సాధించుకుంటాడు, వాడి ఆత్మ వాడే చూసుకుంటాడు, వాడెవడో వాడికి తెలుస్తుంది. ఏదో సాధించడం కాదు, బయట నుంచి నీలోనే అక్షయమైన సుఖం ఉన్నది చూసుకో అని చెప్పాడు ఆయన. అది సత్తా, సత్ నీలోనే ఉంది, అది సాధించుకో అని అర్థం. పైగా సత్ అన్న దానికి ఇంకొక మూడో అర్థం ఏమి అంటే, ఒకటి సత్తా అంటే శక్తి, అది సత్తా ఉన్నవాడే ఆ పని చేయగలడు. రెండోది సత్తా అంటే ఆ సత్ అయి ఉన్నది. మూడోది సత్తా అంటే అర్థము సమత్వం. ఈ సత్ కృతులు చెయ్యాలి, దానివల్ల సద్గతి సాధించాలి అంటే దాంతో పాటు సత్కృతులతో పాటు అంటే రాగద్వేషాలు లేకుండా ఫలాపేక్ష లేకుండా చేసే కృతులు చేస్తూ దాంతో పాటు ఈ సత్తా ఉండాలి, సమత్వ భావం ఉండాలి. ఈ సమత్వ భావం లేకుంటే ఎంత చేసినా ఒకటే. ఈ సమత్వ భావంతో మనకు వచ్చింది కష్టం. ఈ సమత్వ భావాన్ని మన శంకరాచార్యుల వారు 3 రకాలుగా చెప్తారు. 3 లెవెల్స్ లో ఉంటాయి. ఈ సమత్వాన్ని మనం సాధించవలసింది 3 రకాలుగా, అది 3 లెవెల్స్ లో. ఒకటి, మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే సజాతీయ భేదం, రెండోది విజాతీయ భేదం, తర్వాత స్వగత భేదం అని 3 రకాల భేదాలు చూస్తాము. ప్రతి దాంట్లో భేదాలు చూస్తాం మనము. అభేదంగా చూడడం మనకు రావట్లేదు. అందులో ఫస్ట్ది సజాతీయ భేదం అంటే ఒకటే జాతి, మనుషులందరూ ఒక జాతి, కానీ అందులో కూడా చాలా భేదాలు చూస్తాము. మనుషులు వేరే దేశం వాళ్ళు, మన దేశం వాళ్ళు, మన దేశంలో కూడా వేరే వేరే మతాల వాళ్ళు, అందులో వేరే కులాల వాళ్ళు, అందులో వేరే జాతులు, అందులో వేరే వర్గాలు, అందులో వేరే చిన్న చిన్న రాష్ట్రాలు, మళ్ళీ మాది, మా ఇల్లు, నాది వరకు పై నుంచి భూమి అంతా ఒకటి దగ్గర నుంచి భూమిలో దేశాలు, దేశాల్లోంచి ప్రాంతాలు, ప్రాంతాల్లో నుంచి మళ్ళీ భాషల భేదాలు, దేశాల ప్రాంతాల భేదాలు, మళ్ళీ వర్గాల భేదాలు, జాతులు. అందులో ఇన్ని జాతులు లేవు, మానవ జాతి ఒక్కటి ఉన్నది అన్నది మర్చిపోయి ఆ మానవ జాతిలో సజాతిలోనే మనుషులు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ మనుషులు, మనసుతో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఒక జాతి అయిపోయింది అని చూడడం ఆ సమత్వ భావం రాదు మనకి. ఆ సజాతీయంలోనే భేదాలన్నీ చూస్తాము. ఏ 2 బాడీస్ ని, ప్రాణాలని, మనుషుల్ని ఒకలాగా చూడలేము. అది మన బాధ, దాన్ని దాటాలి. అది ఆ సత్తా ఉన్నవాడే ఈ సమత్వ భావాన్ని సాధించగలడు. మళ్ళీ దీన్నే పాపం ఆయన కులాలు, మతాలు, ప్రాంతాలని భేదాలు చూడకుండా ఆయన ఇన్ని చెప్పకుండా అరి అంటావు, వీడు ద్వేషుడు అంటావు, వాడు ఏదో నీకు మిత్రుడు అంటావు, శత్రువు అంటావు, సాధువు అంటావు, ఏదో అంటావు, ఇన్ని భేదాలు ఎందుకు చూస్తావు అని సజాతీయ భేదం చూడకు అని చెప్పారు ఆయన భగవద్గీతలో. సజాతీయ భేదం మంచిది కాదు, చూడకు అని చెప్పారు. రెండోది విజాతీయ భేదం అంటే మనుషులందరూ ఒక జాతి, జంతువులందరూ ఒక జాతి, పక్షులన్నీ ఒక జాతి, చెట్లన్నీ ఒక జాతి అని ఇవన్నీ వేరు జాతులు నిజంగా కూడా. ఎందుకంటే అవి పుట్టడం, పెరగడం, అవి ఎట్లా పడిపోవడం, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. ఏ జాతికి ఆ జాతికి స్పీషీస్ అంటాం కదా, మళ్ళీ సైన్స్ లో స్పీషీస్ అంటాం, అందులో సబ్ స్పీషీస్ అంటాం, ఏమో అంటాం. ఈ స్పీషీస్ ఉన్నాయి, హ్యూమన్ స్పీషీస్, ఏదో చెట్ల స్పీషీస్, అట్లా వేరువేరేగా ఇవన్నీ భేదాలున్నాయి. ఇందులో కూడా కలిపి చూడు, అన్ని సమత్వంగా చూడు. నువ్వు ఏనుగనకు, కుక్క అనకు, మనిషి అనకు, ఇంకేదో అనకు, అన్ని ఒకలాగా చూడు. విజాతీయ భేదాలు వద్దు మనకి. విజాతీయంగా ఏదో ఉంటాయి బోలెడు విషయాలు వేరువేరుగా, ఇన్ని భేదాలు చూడకు.
నువ్వు అన్నిట్లో సమత్వం చూడు. కుక్క అనకు, మనిషి అనకు, ఏనుగు అనకు, గోవు అనకు, ఏమి అనకు. నువ్వు ఆ మనసులో అనుకోకు. బయట ఎట్లయినా ఉండని రూపాలు, వీటన్నిట్లో ఉన్నది ఒకటే, ఆత్మపరంగా ఒకటే అనుకో. లేకపోతే ఈ విజాతీయ భేదం వస్తుంది, అది మంచిది కాదు. అది సమత్వ భావానికి కష్టం, అది వ్యతిరేకము. సమత్వ భావం రాదు ఉంటే అని చెప్పారు ఆయన పాపం. శ్లోకాలు. పైగా మూడోది స్వాగత భేదాలు. స్వాగత భేదం ఇది ఇంకొక విచిత్రం. ఏదో జంతువులు, మనుషులు, పిట్టలు, చెట్లు ఇవన్నీ వేరుగా ఉన్నాయి, విజాతీయ భేదం. మనుషుల్లోనే ప్రాంతీయ భేదాలు, ఏదో భాషా భేదాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అదే స్వజాతి భేదాలు ఇవన్నీ. ఇంకా దానికన్నా ఇంకా విచిత్రం మనకి స్వాగత భేదాలు. నా శరీరంలోనే నచ్చే కుడి కాలు ఎక్కువ, ఎడం కాలు తక్కువ. ఏదో కుడి చెయ్యి తక్కువ, కుడి భుజం ఎక్కువ, ఎడం భుజం తక్కువ, కుడి కన్ను ఎక్కువ. కుడి కాలు ముందు పెట్టాలి, ఎడంది పెట్టకూడదు. ఎడం చేయితోటి ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా ఇస్తుంటే ఎడం చేయితోటి తీసుకోకూడదు అని. మన శరీరంలోనే మనకు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. ఇంక దాన్ని మించిన అసమత్వ భావం ఇంకేమైనా ఉంటుందా? నా సొంత శరీరంలోనే ఈ స్వాగతంగానే స్వాగతం, నా సొంతంగా నా శరీరంలోనే ఇన్ని భేదాలు చూస్తాను, నా శరీరంలో భేదాలు చూస్తాను. నాతో పాటు నాలాగనే ఉన్న మనుషుల్లో భేదాలు చూస్తాను, నాలాగనే నాతో ఉన్న మొత్తం ప్రాణి కోట్లలో భేదాలు చూస్తాను. సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలన్నీ ఉంటాయి. ఇన్ని భేదాలు దాటితేనే ఆయన మళ్ళీ శీతోష్ణ సుఖ దుఃఖాలు అన్నారు. ఇంకా వాటితో పాటు కలిపి చూసుకుంటే ఎన్ని భేదాలు ఉన్నాయి మనకి. ఇవన్నీ దాటాలి. అవి ద్వంద్వాలు. శీతోష్ణ సుఖ దుఃఖాలు అన్న ద్వంద్వాలు, ఈ సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు. ఆ ద్వంద్వాలు, ఈ భేదాలు ఎప్పుడు భేదిస్తానో తెలీదు. ఇవి భేదిస్తే గాని ఆ సమత్వ భావన రాదు. ఆ సమత్వ భావనతో ఈ సత్తాతో ఈ సత్కృతులు చేసి ఈ సత్గతిని పొందాలి. ఎప్పుడైతుందో నా జీవితానికి నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు సద్భూతి. సత్ పదార్థమే మన ఐశ్వర్యం. భూతి అని పైన చెప్పుకున్నాం కదా, వస్తువులు. మనకున్న వస్తువులే మన విభూతులు. నాకు 2.5 కోట్ల ఊపిర్లున్నాయి నాలో. నాకు ప్రతి జన్మకి అటు ఇటుగా ఇన్ని కోట్ల ఊపిర్లున్నాయి. అది నా భూతి, నా ఐశ్వర్యం. తర్వాత నా జ్ఞానం, నా భూతి, నా ఐశ్వర్యం, నా సత్ భూతి. నా ఆలోచనలు, ఈ అంతో ఇంతో సాధించిన సమత్వ భావం, అంతో ఇంతో కోరికల పైన ఆపేక్ష, ఫలం మీద ఆపేక్ష, శరీరం మీద ఆపేక్ష. అమ్మో, నా శరీరానికి ఏమన్నా అవుతుందేమో అన్న ఆలోచన లేకుండా సంతోషంగా చేయవలసిన పనులు చేయగలిగిన శక్తి, అదంతా నా భూతి, నా ఐశ్వర్యం, అదంతా సత్ భూతి. అన్లిమిటెడ్ గా సత్ భూతులు అసలు ఇంకా అనంతంగా ఉన్నాయి నాలో. పైగా ఇవన్నీ ఈ ప్రతిఫలాపేక్ష లేకుండా, కోరికలు, కోపాలు లేకుండా ఉండగలగడం, పనులు చేయగలగడం ఎంత గొప్ప ఐశ్వర్యం. దాని వల్ల కలిగే పరమ సుఖము, మనశ్శాంతి, ఇంకా దాన్ని మించిన భూతి, ఐశ్వర్యం ఏమున్నది? అంతటి అక్షయమైన సుఖము, పరమమైన శాంతి అని చెప్తారు ఆయన. ఈ అక్షయమైన సుఖము, ఆ పరమమైన శాంతిని మించిన సత్భూతి ఇంకేముంది ప్రపంచంలో? దానికి చేయవలసింది ఇంతే, సత్కృతి, సత్తా, సమత్వ భావంతో ఉండగలగాలి. సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలని, శీతోష్ణ సుఖ దుఃఖాలని, ద్వంద్వాలని దాటి కోరికలు, కోపాలు లేకుండా చేయగలిగిన కృతులతో ఉంటే ఆ సద్గతి సాధిస్తాను. ఆ సద్గతి సాధిస్తే నాకు వచ్చేది ఏంటంటే సద్భూతి. నాకున్న నాలోనే ఉన్న అనంతమైన ఐశ్వర్యం నాకుంది, నాకు చూసుకోవడానికి రావట్లేదు. దీనికోసం మన వాళ్ళు ఏదో ఒక కథ చెప్తారు. ఒక పరమ దరిద్రుడున్నాడు, నిష్ఠ దరిద్రుడు. పాపము అన్నానికి లేక అడుక్కొని తింటుంటాడు. మరి ఒక చిన్న ఒక్క రూము పెంకుటిల్లు ఉంటుంది. ఏదో పెంకుటిల్లో లేకపోతే ఏదో తాటాకులతోటో ఉంటాడు. చాలా దుఃఖపడుతుంటాడు. అయితే అట్నుంచి వెళ్తుంటే ఒక సాధువు చూసి, మహా ఐశ్వర్యవంతుడు రా అని చెప్తాడు. నాకెక్కడుందండి ఐశ్వర్యము, నాకు డబ్బులు లేక అడుక్కొని తింటున్నాను, చాలా అవస్థ పడుతున్నానంటే, అయ్యో అట్లా చెప్తున్నావు, నీలో ఇంత ఐశ్వర్యం ఉంది, నువ్వు చాలా ఐశ్వర్యవంతుడు అని నీ మొహం చెప్తుంది నాకని చెప్తాడు పాపం ఆయన అయ్యటి. అయితే
లేదంటే కావాలంటే చూడండి మా ఇంట్లో ఏం లేదని చెప్పి ఇంటి దాకా తీసుకొస్తాడు ఒక చిన్న పూరి గుడిసె. ఆయన చూసి నవ్వుతాడు. నవ్వి నువ్వు పైన ఉన్న గుడిసె చూసుకుంటున్నావా, కింద నేల మాణిగలో చాలా ఐశ్వర్యం ఉంది నీకని. తర్వాత తొవ్వి చూసుకుంటాడు, బోలెడు డబ్బులు ధనరాశులుంటాయి అందులో, బంగారు కణికలు. తర్వాత అతను చాలా ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఆ విషయం ఆయనకి తెలియలేదు. అక్కడ దాని మీదనే ఉన్నాడు, పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. అదే చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్, ఒక చిన్న ప్లేస్ లో ఒక పిచ్చి గుడిసె వేసుకొని అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్న కిందనే అంత ఐశ్వర్యం ఉంది, ఆయనకి తెలియలేదు. ఆయన కిందే దాని మీద నడుస్తున్నాడు, దానిపైనే తిరుగుతున్నాడు, అక్కడే బతుకుతున్నాడు, తెలియదు ఆయనకి. తర్వాత ఎవరో చూపిస్తే చూసుకున్నాడు యాక్చువల్ గా. నా దురదృష్టం ఏంటంటే నాలోనే ఇంత ఐశ్వర్యం ఉంది, అందులోనే బతుకుతున్నాను. ఇంత ఐశ్వర్యము, ఈ బయటికి చూసుకునే 2.5 కోట్ల ఊపిర్లు, ఇంత జ్ఞానము, ఎంతో కొంత ఆరోగ్యం, శరీరానికి ఆరోగ్యం, జర మరణం 2 దానికి తప్పనిసరి లక్షణాల శరీరానికి, స్థూలానికి. అది పక్కన పెడితే నాకుండవలసినంత ఆరోగ్యం ఉంది, చదువు ఉంది, తెలివితేటలుంది, మీ అందరు ఉన్నారు, నా బిడ్డ ఉంది. నాకు తక్కువైందేమి, బ్రతికుండడానికి ఊపిర్లున్నాయి, మనసులో ఇంత అక్షయమైన సుఖము, శాంతి ఉందన్న విషయము నాకు చూపించే వాళ్ళు ఉన్నారు. ఆ బీదవాడికి పాపము ఆ ఎత్తి వచ్చి ఉందిరా నీకని చూపిస్తే ఆయన చూసుకున్నాడు, తవ్వుకున్నాడు, తీసుకున్నాడు, బాగుపడ్డాడు. నాలో ఉంది అని ఇంతమంది చెప్తున్నా కూడా, శంకరుల వారు చెప్తారు, వ్యాసుల వారు చెప్తారు, కృష్ణుడు చెప్తాడు, ఎంతమంది చెప్పినా సరే, ఎన్నిసార్లు పాయింటింగ్ చేసి ఇదిగో ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది అని ఆ వేలు బయట 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 వెతకొద్దు, లోపలుంది చూడని చూపిస్తే కూడా చూసుకోవడం, తవ్వుకోవడం, తీసి బయటికి పెట్టుకొని వాడుకోవడం రావట్లేదు. ఆ అక్షయమైన సుఖం, పరమశాంతి అన్ని ఉన్నాయి లోపల. మొత్తం సద్భూతి అంతా మొత్తం నిండా ఉంది, దాని మీద కూర్చొని ఉన్నాను. కానీ వాడుకోవడం, అసలు ఉందని కూడా తెలియదు. ఉందని చెప్పినా తెలియట్లేదు, దాన్ని ఎట్లా బయటకు తీసుకోవాలో తెలియట్లేదు. అది నా కర్మ. తెలుసుకోగలిగితే సద్భూతి, లేకపోతే ఇంకేదో తక్కువైందని దుఃఖపడుతుంటాను. ఇంకా దాన్ని మించిన దురదృష్టం ఏముంది, దాన్ని మించిన దరిద్రం ఏముంది? సరే, సత్ పరాయణ. ఈ పరాయణము అంటే ఆధారం అని ఒక అర్థం, ఆశ్రయం అని ఒక అర్థం. ఆశ్రయించి ఉండడం, ఆధారమై ఉండడం, అదే పరంగా ఉండడం. అందులోనే అయనం, అందులోనే ఉండడం, దానికోసమే ప్రయత్నం చేయడం, ఇవన్నీ పరాయణానికి అర్థం. ఈ సత్ పరాయణం, ఆ తత్ పరతతో ఉండాలి. ఆ తత్పరత ఉండి, ఆ తత్పరత, ఆ శ్రద్ధ ఉంటే ఈ సద్భూతి తెలుస్తుంది. దాన్ని సత్తాతోటి, సత్కృతితోటి సాధించవచ్చు. ఆ గతిని, ఆ పదాన్ని, పెద్ద విషయం కాదు. కానీ ఆ తత్పరత ఉండాలి, సత్ పరాయణం ఉండాలి, అదే ప్రాబ్లం. తర్వాత శూరసేన, శూరులు, వాళ్ళతో కూడిన సేన. ఈయనకి కృష్ణావతారంలో కూడా నారాయణ సేన ఉన్నది, రామావతారంలో ఆయనకి వానర సేన ఉన్నది, తర్వాత మళ్ళీ అయోధ్యలో ఆయన సొంతంగా కూడా సేనలున్నాయి. ఆయన ఎక్కువ యుద్ధాలు చేయలేదు, అవసరం కూడా లేదు, అది రామరాజ్యం. అది ఎవరికి వాళ్ళు సంతోషంగా తృప్తిగా ఉన్నప్పుడు, కొట్లాటలు, గొడవలు లేకుండా, కోపాలు పగలు లేకుండా, ఈర్ష్యలు కార్పణ్యాలు లేకుండా యుద్ధాలు ఉండే అవకాశం లేదు. అది సేన. పైగా నాలో కూడా ఇటువంటి సేనలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తత్పరతతోటి నేను ఈ విభూతి సాధించాలి, సద్భూతి అంటే ఎట్లా సాధిస్తానంటే నాలో కూడా సేనలు ఉన్నాయి. నా 2.5 కోట్ల ఊపిర్లు నా సేన, నా ఆలోచనలన్నీ నా సేన, నా ఇంద్రియాలన్నీ నా సేన. ఈ మొత్తం గణాలకి నేను గణపతినై ఉన్నాను. మొత్తం అన్ని నావే. నేను చెప్పిన మాట అవి వినట్లేదు అంతే. వాటికి చెప్పి నా సేనతోటి నేను పని చేయించుకునే శక్తి నాకుంటే, నాకు చేయడానికి చాలా పెద్ద సేన నా కోసం రెడీగా ఉంది. పిలవగానే నా వెంట వచ్చేది. నాకు ఒక పెద్ద రథం ఉంది, ఆ రథంలో చాలా ఆయుధాలు ఉన్నాయి. దాని వెనక నడుస్తూ దాంట్లో ఎంతో సైన్యం ఉంది. ఈ నా ఆలోచనలు, నా జ్ఞానం, ఇదంతా ఈ ఆలోచనలన్నీ నా సైన్యం అయితే, నా జ్ఞానం అంతా నా మంత్రి అయితే, నా శరీరం నా రథం అయితే, నాకు పెద్ద ఆర్మీ ఉంది. దాంతో నేను ఏమైనా సాధించుకోవచ్చు. ఆ సాధించుకున్నవాడు, శౌర్యం పరాక్రమం ఉన్నవాడు శౌరి.
దాన్ని యాక్చువల్ గా వాడుకునేవాడు శూరుడు, పరాక్రమవంతుడు. వాడికి పరాక్రమం శక్తి ఉంది, దాన్ని వాడుకుంటున్నాడు శూరుడు. అటువంటి శూర సేన నాకు చాలా ఉంది. ఈ నా ఇంద్రియాలు, నా మనసు, బుద్ధి, నా ఊపిర్లు, నా శరీరము, ఇవన్నీ నా సేన. వీటన్నిటిని వాడుకుంటే నేను ఎంతో సాధించవచ్చు. అవన్నీ నా మాట వినకుండా వాడి ఇష్టం వచ్చినట్టు అవి చేసుకుంటే నాకు వాటిని కంట్రోల్ చేయడం రాకపోతే మరి ఎవరేం చేయలేరు. ఉన్నాయి, అన్ని ఉపకరణాలు ఉన్నాయి, మొత్తం సేన ఉంది, మొత్తం సెటప్ ఉంది, టోటల్ సెటప్ ఉంది. ఓన్లీ దాన్ని వాడుకోవడం తెలియట్లేదు. నేను చెప్తే అది మాట వినదంతే. మ్యూటినీ లేదా పైరట్ షిప్ లో ఉన్నట్టు మ్యూటినీ చేస్తున్నట్టు నా సైన్యమే నాకు ఎదురు తిరుగుతుంటే, సైన్యం రాజుకి ఎదురు తిరిగితే ఇంకేం చేస్తాము? ఆ రాజు కంట్రోల్ చేయరాకపోతే ఇంక మరేం చేస్తాము? తర్వాత యదుశ్రేష్ఠ, యాదవులలో శ్రేష్ఠుడు. ఈయన మళ్ళీ శూరసేనుడు. శూరసేనుడు అన్నవాడు మన కృష్ణుల వారి వంశంలోనే ఉన్నాడు. వాళ్ళ తాతగారు వాడు కాబట్టి ఆ వంశంలోని వాడు కాబట్టి శూరసేనుడు. ఇక్కడ యదుశ్రేష్ఠ అన్నప్పుడు యాదవులలో ఆ యదు వంశంలో శ్రేష్ఠుడు మన కృష్ణుడు అని ఒక అర్థం ఉన్నది. అందులో ఈ యదు శ్రేష్ఠ యాదవులు అన్నప్పుడు యాదవము అన్నప్పుడు యతనము, ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎవరికి ఉందో వాడు యాదవుడు. మనకు తాత్వికంగా అర్థం. ఆ ప్రయత్నం చేసేవాడు, అందులో ఆ ప్రయత్నం నిష్ఠతోటి చేస్తే వాడు యదు శ్రేష్ఠుడు. ఆ ప్రయత్నం చేస్తే ఈ సేనంతా మనకు పనికొచ్చేటట్టు వాడుకోవచ్చు. లేకపోతే ఆ సేనంతా నా ఇంద్రియాలు, నా కళ్ళు, ముక్కు, చెవులు, నా ఆలోచనలు, నా బుద్ధి, వాటి ఇష్టం వచ్చినట్టు అవి పడిపోతుంటే నేను చేసేదేం లేదు. కానీ నేను ఒకవేళ యాదవుడిని అయితే ఆ యతనం చేస్తే, ఆ ప్రయత్నం చేస్తే అప్పుడు దాన్ని సేనగా వాడుకోవచ్చు, ఈ సద్భూతిని సాధించవచ్చు. ఆయన సన్నివాస, సత్ నివాస. ఈ సత్ పదార్థం ఎక్కడో ఉంది సాధించడానికి కాదు, నాలోనే ఉంది నివాసం. దాని నివాసం ఎక్కడ, దాని అడ్రస్ ఏంటంటే నేనే. ఆ విషయం తెలియట్లేదు, దాన్ని ఎట్లా సాధించాలో తెలియట్లేదు, దానికి ప్రయత్నం లేదు, ఆ సేన మాట వినదు, ఇంద్రియాలు, మనసు అట్లుంది, తత్పరత లేదు. ఈ సత్ పరత ఉంది. ఈ సత్ నివాసం, ఆ ఆత్మ యొక్క నివాస స్థానం అది ఎక్కడుందని అర్థమైంది, ప్రయత్నం చేసుకున్నాను, సాధించవచ్చు. సుయామున, యమున నది పక్కన ఉన్నారీన. ఆ యమునా నదిలో నుంచి అది పొంగుతుంటే వాళ్ళ నాన్నగారు వసుదేవుడు ఆయన్ని దాటించుకొని తీసుకొని వచ్చి రేపల్లలో పెట్టాడు. ఈయన యమునా నది తీరంలోనే ఆడుకుంటూ ఉంటారు. ఆ యమున నది ఒడ్డున ఉన్న తీరవాసులందరూ ఆయనతోటే ఉంటారు అని. కాబట్టి సుయామున అని చాలా అర్థాలున్నాయి. పైగా యామునము అంటే, యామునము అన్నది ఒక రకమైన కాటుక అని చెప్తారు. అటువంటి కాటుక కళ్ళకు పెట్టుకుంటారు కాబట్టి ఆయన సుయామున అని కొందరు దానికి వ్యాఖ్యానం రాశారు. ఇంకొక అర్థం ఏమి అంటే, యం అంటే పైకి లేపడం. ఈ సుయామునము అంటే ఈ సంసార సాగరంలో నుంచి పైకి లేపడము, లేదా ప్రళయం సమయంలో మనల్ని పైకి లేపి కడుపులో పెట్టుకొని దాచిపెట్టడము, ఇవన్నీ సుయామున. అట్లానే ఈ మొత్తం ఇంద్రియాలు అవన్నీ సేనగా తయారు చేసి, ఈ నేనెవరన్నా విషయం మర్చిపోయాను, అజ్ఞానం అనే అంధకారంలో నుంచి నేను పైకి నన్ను నేనే ఉద్ధరించుకుంటే, ఉద్ధరేత్ ఆత్మానం అని చెప్పినట్టు నన్ను నేను ఉద్ధరించుకుంటే అది సుయామునం, నన్ను నేను ఉద్ధరించుకోవడం అని ఆ నామాలకు కొంతవరకు అర్థం. సద్గతి, సత్కృతి, సత్తా, సద్భూతి, సత్ పరాయణ, శూరసేన యదుశ్రేష్ఠ, సన్నివాస సుయామున అని కొంతవరకు అర్థం. తర్వాత నామాలు భూతావాస వాసుదేవ, సర్వాసు నిలయ, అనల, దర్ప, దర్పద, దృప్త, దుర్ధర, అధ, అపరాజిత అని కొద్ది నామాలున్నాయి. అన్ని భూతాల్లో వసించి ఉండేవాడు భూతావాస, వసించి వెలుగుతూ ఉండేవాడు వాసుదేవ. ఆ వసించి ఉండడం ఎట్లా అంటే, సర్వ అసుహు,
అసువులు అంటే ఊపిర్లు, ఊపిర్లలో వసించి ఉంటాడు, అవే ఆయనకి నిలయము. కాబట్టి సర్వాసు నిలయ అనలహ, ఆ అన్ని ఊపిర్లలో ఉండడమే కాదు, అనలము లోపల వైశ్వానరుడిగా అగ్నిగా కూడా ఉంటాడు. కాబట్టి ఆయన భూతావాస వాసుదేవ సర్వాసు నిలయ అనలహ దర్పహ, దర్పం ఉంటే పొగరుంటే తీసేస్తాడు. దర్పదహ, ఒకవేళ అవసరం ఉంటే రైచియస్ ప్రైడ్ అంటాం కదా మనం, ఎంతో గర్వంగా ఉందండి, ఈ పని సాధించగలిగాను, ఒక మంచి పని చేయగలిగాను అని అట్లా గర్వం, మంచి పని చేసినందుకు మంచి విషయాలకి కావలసిన గర్వం ఉండాలి, ఆ ప్రైడ్, అది ఇస్తాడు దర్పదహ. అక్కర్లేని గర్వం పొగరు ఉంటే దాన్ని తీస్తాడు దర్పహ. దృప్తః, ఆయన ఎప్పుడు తృప్తితో ఉంటాడు, ఆనందంతో ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. దుర్ధరః, ఆయన్ని ధరించడం కష్టం, ఆయన్ని తట్టుకోవడం కష్టము. ఆయన అపరాజితః, ఆయనకి పరాజయం అన్నది లేదు. ఈ పైన దృప్తః అన్నదాన్ని అదృప్తః అని కూడా చెప్పారు మన వాళ్ళు. ఆయనకి దర్పం లేదు, కావాలంటే దర్పం ఇస్తాడు, అక్కర్లేని దర్పాలుంటే తీస్తాడు. కాబట్టి దృప్తః, దర్పదః, దర్పః అని కూడా మన వాళ్ళు నామాలకి అర్థాలు చెప్పారు. అధ అంటే ఇంకా తర్వాత, దుర్ధరః ఆయన్ని తట్టుకోవడం కష్టం, అధ ఇంకా తర్వాత, అపరాజితః అందుకనే ఆయనకి పరాజయం అన్నది లేదు అని కొంతవరకు ఈ నామాలకి అర్థం. భూతావాసః వాసుదేవః సర్వాసు నిలయః అనలః దర్పః దర్పదః దృప్తః దుర్ధరః అధ అపరాజితః అని వాటికి కొంతవరకు అర్థం వచ్చే వారం అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఇవాటికి ఇక్కడికి ఆపుతాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.